పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టము. మరి యోగ వాసిష్టము ఎవరిచే రచింపబడింది అంటే వాల్మీకి ప్రణీతము అని చెప్తారు. ఇది అందరికీ సమస్య, అర్థమైందా? వాల్మీకి రామాయణాన్ని రచించిన వారు ఆయనే. మరి యోగ వాసిష్టాన్ని రచించిన వారు ఆయన. మరి ఇదంతా వారికి ఎట్లా ఊహ మరి స్ఫురించడం అది భగవంతుడికే తెలుసు. అర్థమైంది కదా. ఎంతటి అగాధమైనటువంటి శ్లోకాలన్నీ కూడా 32,000 శ్లోకాలు ఇవి, అది 24,000 శ్లోకాలు అవి. కాబట్టి మరి ఈ ప్రకారముగా అయితే మనకి సందేహంగానే ఉంటాయి. మరి ఇదేమో మరి చెప్పడం చెప్పారు వశిష్ఠుల వారు రామచంద్రుల వారికి. మరి ఈయన వారికి చెప్పినట్టుంటే మరి ఆయన ఎలా రాశారంటే మరి రామాయణం అంతా ఆయనే రాసిన వారు ఆయనే కదా. మరి ఇది కూడా వారే రాసేదని ఇది మనకి మొదటి నుంచి వస్తూ ఉన్నది. అది ఇప్పుడు ఆ గ్రంథాలు ఎప్పుడో ఎక్కడో ఈ తాళపత్రాల్లో వాటి మీద నుండి అవన్నీ శ్లోక రూపంలో పుస్తకం రావడమే మనకి విశేషం. మరి 2,000 తాళపత్రాలు ఎక్కడ పెట్టారో అది ఎక్కడి సంరక్షణ మనకేం తెలుస్తుంది. అందుకని మరి మొదటి నుంచి ఎలాగైతే మనకి భాగవతం కూడా రాసింది ఎవరు అంటే వ్యాసుడు వారు. మరి అంతకుముందు ఏమో బ్రహ్మదేవుడేమో నారదుడికి చెప్తారు. మరి ఆ నారద మహర్షి వ్యాసుడు వారికి చెప్తారు. ఈ ప్రకారంగా ఇది అంతకు పూర్వమే ఈ విషయం పోయింది. అలాగనే మరి ఇది కూడా పూర్వమే ఈ విధంగా వారు వారికి చెప్పినట్టు ఇదంతా ఉన్నట్టు ఆయన త్రికాల జ్ఞాని కాబట్టి మనం కూడా వారే ఇది రచించారు అన్నదానికి నమ్మడానికి దానికి నమ్ముకోవాలి. మనం పోయిందా సామాన్యంగా నమ్ముతారు ఎవరు? ఆయన చెప్పడం ఏంటి, అంతకు పూర్వం ఆయన రాయడం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా మనకే ఆశ్చర్యంగా ఉంటే మామూలుగా ఆశ్చర్యంగా ఉండదా ఏమంటారు. అందుకని మన గ్రంథాలలో కూడా వాల్మీకి ప్రణీతనే అన్నిటి మీద యోగ వాసిష్టం ఈ గ్రంథాలన్నిటి మీద అయితే రచించిన వారు వాల్మీకి అనమాట. ఎలాగైతే వ్యాసుడు వారు చెప్పింది ఎవరు చెప్పేది? అది నారదుడు చెప్పేది. ఆ ప్రకారంగా పూర్వం నుంచి ఇది వస్తూ ఉన్నది కాబట్టి వారి దగ్గర వారు విని ఇదంతా రాసుకొచ్చినట్టు. ఇది ఏమి యోగ వాసిష్టంలో మనకి రాముడు వారికి ఆ యొక్క వశిష్ఠుల వారు బోధించినట్టు ఈ ప్రకారంగా మనకి వస్తూ ఉన్నది. అందులో మరి యోగ వాసిష్టంలో ఇన్ని వేల శ్లోకాలు ఎవరి కోసం చెప్తున్నారంటే మన కోసమే. 8,000 శ్లోకాలైనా మన కోసమే. ఎన్ని క్వింటాలు బియ్యమైనా మన కోసమే. ఎన్ని కేజీలు కూరగాయలైనా మన కోసం. ఎన్ని లీటర్ల పాలైనా మన కోసమే. ఆ విధంగా ఇన్ని వేలు చెప్పాలనుకుంటే అవి లెక్కేసుకుంటే ఎన్నో వచ్చాయి. కొన్ని తల్లులే అయిపోతాయి మన జీవితంలో చిన్నవన్నీ లెక్కేసుకుంటే. అర్థమైందా? ఆ ప్రకారంగా ఇవి కూడా మన కోసమే. ఆ విధంగా మరి ఇది నిర్వాణ ప్రకరణంలో ఇంకా అనేకమైన విశేషాలని ఇప్పుడు స్వయంగా మనకి వశిష్ఠ మహర్షి రామచంద్రుల వారికి కొన్ని ఏమిటంటే వారి కథారూపంగా చెబుతూ మధ్య మధ్యలో తానే స్వయంగా చెబుతూ ఉంటుంటారు. కొన్ని వాక్యాలు ఫలాని కథ ఫలానా జరిగింది, ఫలానా వాడు ఫలానా విధంగా చెప్పుకు వస్తుంటారు. చెప్పుకొచ్చిన తర్వాత వారి మధ్యలో మరి కొన్ని విషయాలు తాను స్వయంగా ఒక బోధ ఇస్తే ఇంకా గట్టిగా ఉంటుందని మధ్య మధ్యలో అందిస్తున్నారు అన్నమాట. ఈ ప్రకారముగా ఇక ప్రపంచతే అనర్థో భావానాతో సరంజనార్థు ఇచ్చాంత్యానర్థ సంశాంతి వివేకా తత్వదర్శనార్థు. ఉపోద్ఘాతంగా మనకు ఆ శ్లోకం అన్నమాట. ఇందులో ఏమిటి విషయాలు ఇవన్నీ మనకి రాగద్వేషాదులు చేతి పూర్ణములైన భావనలు ఉంటాయో
వాటి అనర్థముల యొక్క ఉత్పత్తి అంటే ఏమిటో, మరి ఆత్మజ్ఞానమును ఏమి ఈ వివేకం ద్వారా మనకి ఏ భావన శమింపజేపోవాలో, మరి ఏ అనర్థాలు శమించాలో, మరి ఏ ఆయా విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రకరణంలో వివరింపడతాయి. ఈ వశిష్ఠుల వారు అంటున్నారు, సంసార మార్గగహనే పతితస్య పతంతి వృత్తాంతలక్షాని కీటా ఇవ ఘనాగమే చెప్తున్నారు. వశిష్ఠుల వారు సంబోధిస్తున్నారు ఇప్పుడు, ఓ బ్రాహ్మణుడా అని. ఇప్పుడు ఇంతవరకు కూడా అప్పుడప్పుడు మరి ఓ శ్రీరామచంద్ర అని ప్రబోధిస్తున్నారు కదా, మరి ఇప్పుడు ప్రబోధిస్తున్నారు మధ్యలో అప్పుడు ఓ బ్రాహ్మణుడా అని. మరి ఆయన మనం వినుకుంటే ఏమవుతాం, ఆయనేమో క్షత్రియ కులంలో పుట్టారు, ఈయనేమో బ్రాహ్మణుడా అంటున్నారు. ఇది ఎవరికి కలగొట్టారు, బ్రాహ్మణుడు రాముడా లేకపోతే బ్రాహ్మణుడా లేకపోతే రాజా అన్నట్టు అంటుంటారు. అర్థమైందా? అందుకని జన్మనాధ్యాయితే ద్విజ, జన్మనాధ్యాయితే శూద్ర, కర్మనాధ్యాయితే ద్విజ. వేదపాఠ్యైన విప్రత్వం బ్రహ్మజ్ఞానేన బ్రహ్మజ్ఞానంతో. కాబట్టి ఇప్పుడు మరి ఈ జ్ఞానం ఎవరికైతే కలుగుతూ ఉంటారో వారి పరిణామంలో బ్రాహ్మణులుగా మారిపోతారు. భగవద్గీత కూడా చాతుర్వర్ణ్యమయ సృష్టం గుణకర్మ విభాగశ అని చెప్పేశారు. కాబట్టి ఆ గుణకర్మ విభాగశ గుణాలు పరివర్తన చెందుతూ ఉంటుంటే మనం నిర్ణయించుకున్నటువంటి వర్ణాల పరిణితి చెందుతూ ఉంటుంటారు. అందుకని ఎప్పుడైతే ఆ శమో తమ తపశౌచం కాంతిరాజ్యమేవ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం. ఈ శమతమాదాలు ఎవరికైతే చక్కగా నిగ్రహింపబడతాయో అప్పుడు వారు దేంట్లో మారుతూ ఉన్నారంటే ఇప్పుడైతే మన సబ్జెక్టులు మారుతూ ఉంటుంటే డిగ్రీల్లో పేర్లు మారుతున్నాయా లేవా? అవి మారితే మార్కులు ఇవి మారుతాయా అంటారు మనం. అవి మారితే మారచ్చే, వాటి మార్పు ఒప్పుకుంటారు కానీ వీటి మార్పు మాత్రం ఒప్పుకోరు. వాటి మార్పు మాత్రం ఒప్పుకుంటుంటారు. ఆ యొక్క ఎంబీబీఎస్ అయితే డాక్టర్ డిగ్రీ పట్ట, అలాగనే మరి ఐఏఎస్ అయితే కరెక్షన్ పట్ట, వాటికి పరివర్తన ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఒకటి అలాగలా పరివర్తన. వీటికి కూడా ఆ విధంగానే పరివర్తన ఉంది. అయితే మరి ఈ పరివర్తన అజ్ఞాన దృష్టిలో మార్పు ఉండదు, జ్ఞాన దృష్టిలో మార్పు ఉంటుంది. ఇంతే తేడా. ఆయనకంతా సమానమే. ఈయన తెలిసిన తర్వాత అంత ఎలా సమానం ఏమిటి? జ్ఞానికి తెలిసిన తర్వాత అంత ఎలా సమానం అనుకుంటాడో, అజ్ఞాన దృష్టిలో జ్ఞానం యొక్క తారతమ్యాలన్నిటి విభేదం లేకుండా ఆయన సమ అనుకుంటాడు. ఈ జ్ఞానాత్మ అనుకుంటే చాలా తెలుస్తుంది అతనికి. ఆయనకి అజ్ఞానికి డాక్టర్ అయినా యాక్ట్ అయినా ఒకటే వాడికి. అట్లా మాకే మరి పోవయ్య యాక్ట్ ఆయన డాక్టర్ అయితే మాకే ఇదా మా చేసే కష్టం ఇంకా 10 రూపాయలు ఇస్తారు ఆయన, మా 100 రూపాయలే మాకు వస్తుంది అంతే. ఆ డాక్టర్ యాక్షన్ మాకు సంబంధం అయితే పోమంటాడు. అర్థమైంది? నేను అలా పోమంటాడు. ఏమో డాక్టర్ గారు కూడా ఇప్పుడు పడుతుందో మనకి. ఈరోజు ఎలాగంటే ఆ రోజు ఇంకెలా ఉంటాము ముందే డాక్టర్ గారు అన్ని కూర్చోండి ఆయన ముందే పరిచయం మనం చేసుకుంటాం. ఈ ప్రకారంగా అలాగే. కానీ అజ్ఞాన దృష్టిలో ఎవరైనా ఆయన ఒక్కటే, మరి జ్ఞాన దృష్టిలో ఎవరైనా ఒక్కటే. మరి ఈ యొక్క తరతామి భాగాలు గుణాలను బట్టి మన మధ్యలో వేరు చేసుకుంటుంటాం అన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకి, ఓ బ్రాహ్మణుడా. ఎందుకు అంటే ఆయన అలా వచ్చి ఒక దృఢత్వాన్ని సంపాదించుకుంటున్నాడు రాముడు. అంతకంతకి వచ్చి విని చక్కగా ఏ కథ అయితే విని తరువాత వాళ్ళ ఆత్మతత్వాన్ని పొందిపోయి ఆ తత్వంలోనే ఉండిపోతూ ఉన్నారో
ఆ తత్వం కంటే భిన్నమైంది లేదు, ఆ తత్వాన్ని నేనే అని మన కింద చెప్పుకున్నాము, నేనే నమస్కారం అని అనుకుంటున్నాము. ఆ ప్రకారంగా ఇవన్నీ విన్న తర్వాత వీళ్ళు కూడా అటువంటి విషయాలని మన స్పందనకి మనస్సు అనేది కలగడానికి ఈ హేతుల నుండి చేత అటువంటి విషయాలు. ఈ ప్రకారం సంసార మార్గగహనే, ఈ యొక్క సంసారం అనే మార్గం, అది జన్మజరా మృత్యు ప్రవాహం అనేటువంటిది ఇది ఒక మార్గం అన్నమాట. ఇది ఎలాంటిది మరి? గహనం. గహనం అంటే ఏమిటి? గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది గహనం. గహనం అన్నమాట. తెలీదు ఈ యొక్క సంసార మార్గం గహనం అన్నటువంటిది ఎప్పుడు ఏ స్థితిలో ఏ జన్మను మనం పొందుతామో మనకది అర్థం అవదు. అటువంటిది. అందుచేత మరి ఇందులో ఒకటా మనకి ఈ సంసారం అనేటువంటిది ఏమిటి? స్థావరం ఉంది, జంగమం ఉంది, క్రిమి ఉంది, వృత్తాంత లక్షాని కీటాయివా అని. కీటకాలు ఇవన్నీ కూడా ఒకటి కాదు కదా, ఇవన్నిటితో కూడి ఉన్నటువంటి సంసార మార్గంలో పడినట్టు చెబుతున్నారు ఇక్కడ మనకి. పతితస్య అపతంతి, పతితస్య అపతంతి. ఇందులో పతితం అంటే ఏమిటి? మనం పతితం అయ్యామంటే వీటితో కూడి ఉండడం అన్నమాట. ఏదైతే మనకు ఉన్నారో ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి క్రిమి, కీటక, జన్మ, వృక్ష ఇత్యాది ఈ రూపాది భావనాయుక్తమైనటువంటి భావన ఏదైతే మనకుందో, ఈ భావనాయుక్తమైన భావన ఏదైతే ఉందో అప్పుడు మనకి ఏం పేరు వచ్చింది? జీవత్వం అనేటువంటిది. ఈ జీవత్వం మనకి ఎప్పుడు వచ్చింది? మనం అందరూ ఏమనుకుంటాం? పతితము అయ్యామని అనుకుంటాం. లేదు కదా. జీవత్వ భావన ఎంతవరకు ఉందో అంతవరకు మనం ఏమనుకుంటాం? పతితలం అయ్యామని అనుకుంటాం. బ్రహ్మత్వ భావన వచ్చేసరికి ఏమైపోతాం? అపతితలం అయిపోతున్నాం. ఇక్కడ ఉన్నదే భావనే, మన భావనే. పతితలం అనే భావన మనదే, అపతితలం అనే భావన మనదే. పతితలము అపతితలం. పతితలం అన్నటువంటిది జీవత్వ భావన, అపతితలం అన్నటువంటిది బ్రహ్మత్వ భావన. ఆ విధంగా ఇక ఈ ప్రకారముగా అనేకమైనటువంటి దుఃఖాలకి కారణము అయిపోతూ ఉన్నామన్నమాట. మన మీద వచ్చి పడుతూ ఉంటుంటాయి. అందుచేత సర్వయేవత్రిమే భావాః పరస్పరమసంగినః అతవ్యాముపలానీవ భావనైతేషు శృంఖలాం. అతవ్యాం ఉపలానివా అని చెప్పుకొచ్చారు ఇక్కడ. మనకి ఎలా అంటే ఇప్పుడు అటవి అంటే ఏమిటి? అరణ్యం. అటవ్యాం అంటే ఏమిటి? అరణ్యమునందు ఎలాగైతే మనకి ఉపలాని అంటే, ఉపలాని అంటే ఏమిటి? ఇవి రాళ్ళు. అరణ్యమునందరి రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు ఎలాగైతే ఉంటాయో వాటి వలనే ఇప్పుడు అరణ్యంలో మనకి రాళ్ళు కనపడుతుంటాయి, కొండ గుహల్లో రాళ్ళు కనపడుతుంటాయి, కొండల మీద అనేకమైన మనకి శిలలు కనపడుతూ ఉంటుంటాయి. ఆ ప్రకారముగానే ఇవన్నీ కూడా సమస్త పదార్థాలు పరస్పరం అసంగీన. ఇవి ఏవైతే మనకైతే ఉన్నాయో ఈ సమస్తం కూడా పరస్పరంగా వేరువేరుగానే ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి వేరువేరుగానే ఉన్నటువంటివన్నీ కూడా వేరుగా మనకు ఉండడం లేదు, అన్నీ కలిసినట్టే మనకు కనబడుతున్నాయి. ఎందుకు? మనది ఒక భావన, మన భావనతో వేరువేరు ఉన్నదంతా ఏం చేస్తూ ఉన్నాం మనం? వారు వేరు, వీరు వేరు, వీరు వేరుగానే సృష్టిలో అన్నీ వేరువేరుగా ఉంటాయి. వేరువేరుగా ఉన్నదంతా వేరువేరు అనుకుంటాం మనం. కొడుకు వేరు, తల్లి వేరు అనుకుంటామా? వారి వేరు, భర్త వేరు అనుకుంటామా? మనం. ఆ బంధువు వేరు, నేను వేరు అనుకుంటామా? వేరు అనుకున్నామంటే ఏమైంది?
అక్కడ మనకి భావన. కలిసాం అనుకుంటే ఏమైంది భావన? మీరు అనుకుంటే బంధం లేని భావన వచ్చింది, కలిసామనుకుంటే బంధం అనే భావన వచ్చింది. ఆ విషయాన్ని చెప్తున్నారు ఇక్కడే. కాబట్టి దీనికి ఏమిటి మరి గొలుసు అంటే ఈ భావనే గొలుసు. ఇక్కడ మన గొలుసు ఏమిటి? భావనే. పుష్పాలలో దారం ఎలాగైతే ఉండి ఆ పుష్పానికి ఆధారం అయిందో, ఇవన్నీ వేరువేరుగా అన్నీ ఉన్నటువంటి వస్తువుల్లో ఇవన్నీ నాది అన్నటువంటిది భావనకి, ఆ భావనే దీనికి అంతా ఏమైంది? ఒక గొలుసులాగా ఏర్పడింది అనమాట. అర్థమైందే? ఆ ముక్క చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అది చెప్తున్నారు, తేసు శృంఖల భావన ఏవా. అది మనకి ఏం చేస్తుంది? అది ఆ భావన అనే గొలుసు ఏం చేస్తుందంటే బంధిస్తుంది. ఆ భావన అనే గొలుసు మనకి ఏం చేస్తుంది? బంధిస్తున్నది అనమాట. అది చెప్తున్నారు. ఇప్పుడు అది చెప్పి అలాగా విషయానికి వస్తూ ఉన్నారు. శృంఖల శృంఖల అది మనకి అది గొలుసు అనమాట. ఈ ప్రకారముగా చిత్తమాంద్యాయ వృత్తాంత ద్రుమైర్గహన వర్తితం రసరంజనయా లోకే వసంతైవ కాననం. ఇప్పుడు అది విషయాన్ని కొంచెం ఉదాహరణతో ఇస్తూ ఉన్నారు. మనకి ఈ చెట్లు ఉన్నాయి, అనేకమైన ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి? ఈ శిశిర ఋతువు వచ్చేసరికి అన్ని ఆకులన్నీ ఆరిపోతూ ఉంటాయి. అర్థమైందా? అందుకు ఇక్కడ చెప్తున్నారు, లోకే వసంతే రసరంజనేవా. అది కాబట్టి ఎప్పుడైతే లోకంలో వసంత ఋతువు వచ్చిందో అప్పుడన్నీ ఏమవుతాయి? చక్కనైనటువంటి ప్రఫుల్లితమైనటువంటిది, చూడడానికి ఒక అందమైనటువంటిది, కోమలమైనటువంటి ఈ విధంగా మనకి వసంత ఋతువు ఏ విధంగా అయితే వీటన్నిటికీ మనకి మూలమైందనమాట. చెట్లన్నీ మనం చూడడానికి, మన అందంగా అవన్నీ మనకు కనబడడానికి అప్పుడే కదా వసంతకాలంలోనే ఆ యొక్క వాటి కాక పికహ పికహ కోచేలన్నీ చక్కని గానంగా చేస్తూ ఉంటుంటాయి. ఈ ప్రకారముగా ఇది వసంత ఋతువు ఏ విధంగా అయితే దీనికి మూలమైందో ఆ విధంగా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఈ యొక్క వాసనలన్నీ మనకి చిగుళ్ళు ఇచ్చి ప్రకాశమానమై చేస్తూ ఉంటుంటాయి. మనకి వాసనలన్నీ చిగుళ్ళు, వాసనలా ఉండవు కదా. ఆ యొక్క ఎప్పుడైతే వసంత ఋతువు వచ్చిందో వాటిలో ఉన్నటువంటి అవి ఏ విధంగా ప్రకాశమై మనకు అంత ఆనందాన్ని ఇస్తుంటాయో, అట్లాగే ఇక మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాసనలు ఈ జన్మలో మనం కొన్ని వేసుకున్న వాసనలు కొన్ని, అలాగనే అనేక జన్మల నుంచి అందుకున్న వాసనలు మరికొన్ని. జన్మ అలా కొన్ని వాసనలు అవి మంచి వాసనలు అయితే మనకేమీ ప్రమాదం లేవు. ఏమంటారు? కొన్ని వాసనలు మంచి సంపాదించుకుంటే అలా రాగా భగవద్గీత ఏం చెప్పింది? అనేక జన్మ సంసిద్ధి తత్వయాతి కొన్నాళ్ళకి ఆ మంచి వాసనలు కొన్ని ఒక జన్మకు ఒక వాసన 2 వాసనలో సంపాదించుకుంటే అలా కొన్ని జన్మలకి ఆ వాసన పూరితమైపోయి చివరికి కలుగుతూ ఉంటుంటాయి. ఆ విధంగా అలాగనే మనకిప్పుడు మరి అలా కాకుండా ఈ యొక్క వాసనలు ఏం చేస్తున్నాయి మనకి? ఎలాగంటే ఈ వసంత ఋతువులో చక్కగా ప్రకాశమానే ఉంటున్నదో ఆ ప్రకారముగా చక్కగా వృక్షాలతో నిండిపోయినటువంటి ఒక దట్టమైనటువంటి అడవులతో సమానంగా అయినటువంటి ఈ రాగద్వేషాలనే రసం చేత అదేమవుతుంది? అది రంజితం అవుతుంది అనమాట. మరి దీని అన్నిటికీ కూడా ఏంటి అంటే అవివేకమైతో కూడిన ఏ అంధత్వమైతే ఉన్నదో అది దీనికి మూలం అన్నమాట. అది చెప్తున్నారు. దానికి ఒక లోకంలో ఉదాహరణ ఏమిటంటే
ఇవన్నీ ప్రకాశం అవడానికి వసంత ఋతువు ఏ విధంగా అయితే మూలము కారణమో, అలాగే మనకి ఇవన్నీ ప్రకాశించడానికి కారణం ఏమిటి అంటే వాసనావాహితమైనటువంటి అవివేకమే దీనికి మూలం అని చెప్తున్నారనమాట. మూలమై ఉన్నది అని రాములు వారికి ఈ విధంగా చెప్తున్నారు. అహోబత విచిత్రాణి వాసనావశతో అవసైః భూతకైః అనుభూయంతే సుఖ దుఃఖాని జన్మసు. అహోభత అన్నటువంటిది ఒక ఆశ్చర్యమైనటువంటి విషయానికి ఈ బత శబ్దం వాడుతుంటారు, అహోభత అని. అయితే మరి ఇది ఆశ్చర్యమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే ఇవి అంతవరకే పెరుగుతూ ఉంటుంటాయి, అక్కడితోనే మళ్ళీ క్షీణించిపోతుంటాయి, మళ్ళీ అవి అక్కడికే అవుతుంటాయి. మన వాసన అలా ఉండదన్నమాట. ఏమంటారు, మన వాసన స్వర్గలోకానికి పోతుంది, నరకలోకానికి పోతుంది, పశుపక్షాది లోకానికి పోతుంది, ఉత్తమ మానవ లోకం పోతుంది, ఇంకా మధ్య మానవ లోకం పోతుంది, అదో మానవ లోకం. అంటే మానవ లోకం ఒకటే, కానీ ఉత్తమ మధ్యమ అధహ అని 3 తరగతుల వాళ్ళు మనం ఉంటాం కాబట్టి ఆ లోకాలు చెప్పుకోవాల్సి వస్తుంది మనమే. అందుచేత ఈ యొక్క వివిధమైనటువంటి విచిత్రమైనటువంటి అనేకమైన సుఖాలు కలుగుతాయి, మనకి దుఃఖాలు కలుగుతాయి. ఈ యొక్క వాసన ఎంత ఆశ్చర్యమైనటువంటిదయా అని చెప్తూ ఉన్నారు. ఇంకా వర్ణిస్తున్నారు. అహోబతాతి విషమావాసనా యద్వశాజ్జనైః అవిద్యమానైః ఇవ అయం ప్రేమో అంతరనుభూయతే. ఇంకా దేని యొక్క ప్రతాపం చేత, దేని యొక్క విశేషమైనటువంటి గుణం చేత మరి సమస్తమైన ప్రాణులు మనకు ఉన్న అందరం యద్వశాజ్జనైః అంటే దేని యొక్క వశము చేత. దేని యొక్క వశం చేత అంటే ఇప్పుడు వాసన విషయం, ఆ వాసన తీసుకొస్తున్నారు కదా. ఇది ఏమైంది మనకి ఇప్పుడు ఈ వాసన అన్నటువంటిది ఇది ఉన్నట్టు ఉన్నదో ఉన్నది లేనట్టు చేస్తుంది, లేనిది ఉన్నట్టు చేస్తుంది. ఈ వాసన ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉన్నదంటే అది ఎండిపోయినా పండిపోయినా అది మామిడి చెట్టు కిందనే ఉంటుంది. అది అర్థమైందా? మనకుండే వాసన ఉన్నది అంటే అది అలా ఉండదు. మనకుండే వాసన అది ఒక్కొక్కసారి మానవత్వం తీసుకెళ్తుంది, ఒక్కొక్కసారి పశుత్వానికి కూడా తీసుకెళ్ళిపోతుంది. అందుచేత ఇది ఏమిటి, తనకి కానీ తనకి సమీపంలో ఉన్న వారికి కూడా భయంకరమైన హాని కలిగిస్తుంటది అన్నమాట. ఇది అది ఎవరికి హాని ఉండదు దానివల్ల. అది కాబట్టి అటువంటి విశేషమైనటువంటిది అని ఆ యొక్క వాసన వైచిత్ర్యాన్ని ఒక 2-3 శ్లోకాల్లో మనకి వర్ణిస్తున్నారనమాట. ఆహ్లాదినో అమృతవతః శుద్ధస్యాలోకకారిణః శీతలస్యాచిలార్థేషు న్యస్యేందః ఇచ్చతిమంతరం. ఇప్పుడు చెప్తున్నారనమాట మనకి ఆహ్లాదినః అమృతవతః. ఇక్కడ ఎవరు అంటే ఆహ్లాదాన్ని పొందుతారంటే అమృతవతః, అమృతవతులు పొందుతారు. అమృతవతులు కావాలి అంటే అమృతవతులు అంటే అర్థం ఏమిటి? మృత అంటే మరణించినవాడు, అర్థమైంది కదా. అమృతం అంటే మరణించినవాడు. ఎవరు మరణించినవాడు? ఎవరు మరణించినవాడు అంటే ఆత్మజ్ఞాన విహీనుడు మృత. పుట్టి చనిపోవడం కాదు. మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకపోతే మనము మృతం. మృతం అంటే ఏమిటి? పోవడం మళ్ళీ రావడం, ఇది అనమాట. మృతం అంటే మృత్యు జాతశ్రేతువో మృత్యు. కాబట్టి పుట్టిన వాడికి మరణమో నిశ్చయం. మరి ఇది పుట్టిన తరువాత పుట్టి పుట్టకుండా ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి.
అందుకని పుట్టుకుంటూ ఉన్నవాడే పుట్టినవాడు అంటారు వశిష్ఠుడు వారు. పుట్టకుండా ఉండనవాడే వాడేవుడు పుట్టినవాడట. అది పుట్టినవాడే. మరి లేని వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర రాశాడు ముదుగు మాట అన్నమాట. పుట్టినవాడు మళ్ళీ ఎవరు అంటారో వాడు ముసలగాడితో సమానం అన్నారు. ఆయన ముదుగు పదంగా వాడేసినారు. అర్థమైందా? పుట్టినవాడే పుట్టినవాడితో సమానం అట. మరి పుడుతూ అంటే ఇక మన వాళ్ళు అంటారే పుట్టలో నుంచి అసలు పుట్టవా గిట్టవా శ్రీసుదాటి రామ వినురామ అంటుంటారు. వాళ్ళు సామాన్యంగా పదాన్ని అందులో పెట్టేసినారు. అర్థమైంది కదా? అందుచేత ఇప్పుడు మనం పుట్టాలనే కోరుకుంటామా, పుట్టకుండా ఉండాలనే కోరుకుంటామా? పుట్టకుండా ఉండాలి. అయితే పుట్టకుండా ఉంటే ఈ భోగభాగ్యాలు మనకు కలుగుతాయా? అందుకని కొంతమంది పుట్టనే బాగుంటుంది అన్నటువంటి దృష్టి ఉంటుంటుంది అన్నమాట. పుట్టుకుంటుంటే ఏ లాభం? కాబట్టి ఒకవేళ పుట్టినా తర్వాతకైనా మళ్ళీ పుట్టుకుంటూ ఉన్నట్టనే చేసుకోవాలి అన్నమాట. ఈ జన్మకు ఒకసారి కొంతమందికి వెంటనే పుట్టకుంటా ఉంటే ఏమి లాభం? ఇది దానాలు చేసాం, ఇన్ని ధర్మాలు చేసే ఇదంతా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి మరి వీటి యొక్క ప్రతిఫలం అన్నటువంటిది జన్మాంతం ఎలాగో అనుభవించవలసి ఉంది. కాబట్టి ఇంకొక జన్మ 2 జన్మలు దీని ఫలాన్ని మనం చేసినటువంటి దాన పుణ్య వ్రత ధారణాది ఫలాన్ని అనుభవించి తర్వాత అయినా మళ్ళీ పుట్టుకుంటా ఉన్నవాడికి మంచిదే. ఎందుకంటే అనేక జన్మ సంసిద్ధి కన్నా వీడు చాలా ఉత్తముడు అనమాట. అయితే ఇంకా అందుకని మనము పుట్టకుండా ఉన్నటువంటి ఉపాయాన్ని ఈ జన్మలో తెలుసుకోవాలి. ప్రారంభం అనేది మనకి తెలుసుకున్నంత వరకు సమయం లేకపోతే అది మన విషయం కాదు, మన తప్పు కాదు. ఏమంటారు? మనం పూర్తిగా తెలుసుకున్నంత వరకు ఈ శరీరము లేదనుకోండి, అది మన తప్ప, మన తప్పు కాదు. మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ప్రయత్నం చేస్తూ ఉంటుండి ఏదైతే మనకు ఉందో ఆ స్థితిని పొందకపోవడం శరీరం పోయింది. శరీరం పొందడం అనుకుంటామా? నా ప్రయత్నం ఏది చేస్తున్నానో ఆ ప్రయత్నం సంపూర్ణముగా నిండిన తర్వాతే నాకు ఆనందం కాబట్టి దాన్ని నేను సాధించాలని మన సాధన దిగాము. మరి సాధన దిగాము నిజమే. సాధన పరిపూర్తి వరకు శరీరం ఉంటుందని నమ్మకం ఎవరికి? అందుకని మన ఆయుష్ను కోరుకోవాలి, భగవంతుని ప్రార్థించాలి అంటే ఆ సాధన గమ్యం చేరే వరకైనా నాకు ఇవ్వండియా ఆ కోరుకోవాలి. ఆయనకి చేయకూడితే కొంచెం పెంచుతాడేమో, అది అదృష్టవశాత్తు ఎక్కడో అది బై ఛాన్స్ మార్కెట్ తగిలేటట్టు చదువుతుంది. అందరికీ తగలదు. అర్థమైందా? అందరికీ తగిలేది కాదు. అదే అనమాట. అందుకనే అది ఇప్పటి నుంచి మనం ఆహార వ్యవహార నియమములు ఉంటే మనం ఉన్నటువంటి ఆహార వ్యవహార నియమాలన్నీ చక్కగా పాటించుకుంటే ఇంకా మరి కొంతకాలం మనం పెరగడానికి ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఉంచుకోవడం అన్నటువంటిది ఎవరైనా ప్రసాదిస్తారా? ప్రసాదించేది కాదు. మనకి ఇచ్చినటువంటి దానిని వ్యర్థం చేసుకోకుండా ఇప్పుడు ఈ దినాలు పగళ్ళు ఇవన్నీ మనం కదా లెక్క వేసుకున్నాం. అయింది కదా, ఇవన్నీ మనం లెక్క వేసుకుని దాన్ని మనం గంటలను మనం అనుకుంటున్నాం. కాబట్టి సృష్టిలో ఈ గంటలు ఏవి లేవు కదా. ఇవన్నీ సృష్టిలో మనకి ఇవన్నీ మొదటి నుంచి లేవు. అది ఆకస్సు సాయం సంధ్యా సమయం, పగల సంధ్యా సమయం ఇవన్నీ ఉంటాయి. అయితే ఏం పెంచుకోవాలి, ఎలా పెరుగుతుంది అంటే మనకున్నటువంటి ఒక శ్వాసలు ఉన్నాయి కదా, ఒక ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు ఈ శ్వాసలు అయిన దాకా ఈ శ్వాసకు సంబంధించి ప్రాణం కాబట్టి ఆ ప్రాణం ఎన్ని శ్వాసల వరకు ఉంటుందని ఒక నిర్ణయం చేస్తాం. ఇప్పుడు మనం ఆహార వ్యవహారం ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు సాధారణంగా కొంతమంది లెక్క వేసి ఏం చెప్పారు, మన గడియలు పెట్టి రోజుకి 21,000
ఎన్ని 600 సార్లు పోతే మన లెక్కల ప్రకారం ఒక దినం అయిపోయింది. అర్థమైంది? మన లెక్క ఒక దినానికి అన్ని పోతాయి. ఇప్పుడు మనం దానిని మన స్వాధీనం చేసుకోవాలి. దానిని మనం స్వాధీనం అది మన సాధన ద్వారా కానీ చేసుకోవాలి. ఇంకో దాని వల్ల అవ్వదు. ఆహారం అన్నటువంటిది రజోగుణ తమోగుణమైనటువంటి ఆహారం వల్ల ఏమవుతుందంటే ఆ శ్వాసలన్నీ ఎక్కువ పోతూ ఉంటుంది. ఎక్కువ పోతుంటుంది. సత్వగుణమైనటువంటి ఆహారం వల్ల శ్వాస అనేది తగ్గిపోతుంటుంది. అది మనం చేసినటువంటి ధ్యానం అని ఒక మితమైనటువంటి మాటలు కొంతమంది పెట్టుకుంటే టేప్ రికార్డ్ లాగా ఆపే ఉండదు. దానివల్ల ఏమైపోతాయి? ఇంకా శ్వాసలో పోతూనే ఉంటూనే కొన్ని ఇంకా ఆ ప్రకారంగా కొన్ని మనం వ్యాయామాలు ఏది పని ఉదయించి సాయంకాలం కొంతమంది పనుల్లో ఎక్కువ శ్వాసలు కూడా అలిసి చేయవలసి ఉంటుంది. ఇలా ఉంటాయి. ఆ ప్రకారంగా మనం చేసినటువంటి కొంచెం జపమో ధ్యానమో చేసేటప్పుడు ఒక గంటకి ఒక 1000 శ్వాసలు పోవాల్సింది మన ధ్యాన కాలంలో ఒక 100-10 పోతాయి. అర్థమైందా? వాళ్ళ ధ్యాన విశిష్టతను బట్టి ఉంటుందన్నమాట. అప్పుడు మనకేమైపోతుంది? దీనివల్ల రోజు కొంత మిగులుతూ ఉందన్నమాట. మరి మిగులు దేనికోసం అంటే ఒక భాగ్యాల కోసం మిగిలించుకోవడం కాదు. ఇది అయిందా? ఈ ఆత్మజ్ఞానం నిరాటంకంగా నిత్యశుద్ధ స్వరూపుని అప్రవృత్యానం కలగడానికి ఇది మనకి సహకారాన్ని ఇస్తుంది అన్నమాట. అది అందుచేత ఇది మన చేతిలో మనం ఉంది. అర్థమైందా? అందుకు మనం ఆయుర్దాయాన్ని ఈ ప్రకారంగా ఇప్పుడు కొంతమంది అలాగా ఖర్చు పెట్టుకుంటూ ఉండిపోతే వాళ్ళకి రోజంతటికి 100 శ్వాసలే మనకి ఎన్ని వేల చేతులు మిగిలిపోయి మరి అలాంటి వాటిని కొంతకాలం 200 సంవత్సరాలని 150 సంవత్సరాలని ఎక్కడో కొండల్లో ఉన్నారని మనం వింటున్నాం. ఇప్పుడు వాళ్ళని పెట్టి కూడా కొంతమంది నాకు కూడా 250 అయిపోయి అంటుంటారు. నాకు ఇప్పుడు 150 అయిపోయి అంటున్నారు ఒక ఆయన. ఎంతని 30 సంవత్సరాలే వయసు ఉంటుంది. 20 సంవత్సరాల వయసు మనకు కనబడుతుంది. కానీ నాకు 150 అయిపోయింది. 150 అయిపోయింది. అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు. సరే అది దేవుడి తిరిగి మనం అది కాదే అనలేము, అది అవును అనలేము. అర్థమైంది? ఇలా కొన్ని సమస్యల అందుచేత ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి విషయం అంటే మనం ఈ ఆహ్లాదిత ఉండాలి. అమృతవత మన ఆత్మానందం నుంచి ఇప్పుడు కూడా ఎవరైతే ప్రసన్నమైన చిత్తమో అవుతుందో ప్రసన్నుడు అవుతున్నారు. ఆహ్లాదం అంటే ఏమిటి? ప్రసన్నత్వం. ఆహ్లాదం అంటే ఏమిటి? సంతోషం. ఆహ్లాదం అంటే అదనమాట. అది ఎవరికి కలుగుతుంది? ఇది అమృతవత ఆహ్లాదిన విశేషం. ఆహ్లాదిన అమృతవత 2 షష్ఠి. అందుచేత కాబట్టి అమృతవత ఆహ్లాది ఆ అమృతత్వాన్ని పొందినటువంటి ఆత్మానందం చేత భరితులైనటువంటి ప్రసన్నం ఎవరైతే ఉన్నారో శుద్ధస్య ఆలోకకారిణ. ఇక అసలు ఎలాంటి వాడు మరి? ఆత్మంతా ఈ ప్రకారముగా ఆ ఆత్మానందం చేత ఏమైపోయేటప్పుడు నిండబడినటువంటి వాడు అవుతాడు. అటువంటి ఎవరైతే తృప్తులైన వాడు ఉన్నాడో శుద్ధులైన వాడు ఉన్నాడో ఆలోకకాలిన అంటే మన జ్ఞాన ప్రకాశంగా మనకి అటువంటి ప్రకాశమానుడు ఎవరైతే ఉన్నాడో మరి అతను ఏం చేస్తాడు? అటువంటి వాడు ఇప్పుడు ఒక దీపాన్ని మనం ముట్టించాం. ఎందుకోసం? అంటే ఇతర వస్తువుల్ని ప్రకాశించడానికి ఈ వస్తువు అనమాట. మన దీపం ఏంటంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువు ప్రకాశానికి ఏం చేస్తున్నామో ఇది దీపం చేస్తున్నాం. ఆ ప్రకారముగా ఈ యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కూడా ఇతర వస్తువులను ప్రకాశింపజేస్తాడు. జ్ఞానాన్ని పొందినవాడు ఇతర వస్తువులను కూడా ప్రకాశింపజేస్తాడు. మరి ఏ ఇతర వస్తువులు ఇక్కడ? ఈ వస్తువులు కావు. అర్థమైందా? ఆ ప్రకాశమేమో ఇది పూలమాల, ఇది కళ్ళజోడు, ఇది గ్లాసు అని మనకి ప్రకాశమానమే చేస్తూ ఉన్నది. మరి ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు
ఇతర వస్తువులను ప్రకాశింపచేస్తారు. ఎవరిని ప్రకాశింపచేస్తారు? ఏదైతే అజ్ఞానంతో అవివేకముతో ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రకాశింపచేస్తారు. అందుకే కదా కొంతమంది ఒకే దగ్గర నలుగురు ఉన్నారు అనుకోండి, ఏం లాభం? ప్రకాశం అన్న స్థలంలో ఇంకో 4 దీపాలు పెట్టుకుంటే ఒక దీపంతోనే పని అవుతుంది, 4 దీపాలు పెట్టుకుని పని అవసరం. అందుకని కొంతమంది శంకరాచార్యుల వారు మరి పెద్దవాళ్ళు అటువంటి వారు కూడా ఒక్కొక్కరిని జ్ఞాన దీపాలని ఒక్కొక్క ప్రదేశానికి పంపించి ఆయా ప్రదేశాల 4 మూలలా కూడా ప్రకాశాన్ని కలుగు చేయాలి. 4 మూలల ప్రకాశాన్ని కలుగు చేయాలి. మరి ప్రకాశం కలుగు చేయాలి అంటే, వెలుతురు ఇవ్వాలంటే తాను ముందు వెలుతురు కావాలి. ఆ తర్వాతే వెలుతురు ఎక్కడైనా మనం ప్రకాశింప చేయగలం. ఆ ప్రకారముగా ఎప్పుడైతే ఈ ఆత్మాంజం చేత ఎవరైతే తృప్తి నొందుతూ ఉంటుంటారో, ఎవరైతే ప్రసన్నుడైతే ఉంటారో, అటువంటి జ్ఞాన ప్రకాశాన్ని అతను ఏం చేస్తాడు? కలుగు చేస్తాడు. అయితే మరి ఇప్పుడు చంద్రుడు కూడా ప్రకాశింపజేస్తుంటాడు. దేన్ని? లోకాన్ని చంద్రుడు కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంటాడు. మరి ఇతరు కూడా ప్రకాశింప చేస్తూ ఉంటాడు. మరి చంద్రుడు ప్రకాశం వల్ల ఏమవుతుంది? మనకి చంద్ర ప్రకాశం వల్ల తాపం అనేది నివారిస్తుంది. పగలంతా మనకి సూర్యుని చేత ఏ తాపం అయితే ఉత్పన్నం అవుతూ ఉన్నదో ఆ తాపం అన్నటువంటిది ప్రకాశిస్తుంది మనకి చంద్రుని వల్ల. అది తగ్గిస్తుంది అన్నమాట. అది మరి 2 ప్రకాశాలు అయితే ఈయన ప్రకాశం అనేది ఏమి తేడా? జ్ఞాని ప్రకాశానికి చంద్ర ప్రకాశానికి తేడా ఏముంది మనకి? చంద్ర ప్రకాశము కేవలము ఏ దినముకు కలిగినటువంటి తాపాన్ని ఆ దినంకే పోగొట్టుతుంది అన్నమాట. చంద్రప్రకాశము ఏ దినములో ఏది మనకి ప్రకాశం ఏది తాపం ఉందో ఆ తాపాన్నే పోగొడుతుంది. కానీ ముందు రోజు 10 రోజుల ముందు తాపాన్ని 10 రోజుల వెనక తాపాన్ని ఒకేసారి పోగొట్టదు. అయింది కదా. ఇది ఎలాంటిది మరి? ఈ తాపము ఇది అనేకమైనటువంటి జన్మల నుంచి వచ్చినటువంటి తాపాన్ని ఇంకా భవిష్యత్తులో మనకి రావలసిన తాపాన్ని కూడా ఇది భవిష్యత్తులో మనకి ఇప్పుడు జ్ఞానం కలిగింది అనుకోండి, భవిష్యత్తు దుఃఖాలకు వస్తే విచారం ఉంటుందా? లేకపోతే ఇప్పుడు మనకి జ్ఞానం లేదనుకో, ఎన్ని తింటూ ఉంటున్నా ఎన్ని చూస్తూ ఉన్న సంపూర్ణమైన జ్ఞానం లేకపోతే ఇది పుస్తకాలన్నీ చెప్తుంటే ఉంటుంటాం. మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చివరి వరకు చూసేవారెవరు? వాళ్ళు ఇచ్చే ఎప్పుడు బాగుంటుందో లేదో ఇది మనకి ఎంటాడుతూనే ఉంటుంటారు గుండెలో మంటలాగా. అర్థమైందా? ఇది మనకి చదువుతుంటే వింటున్నప్పుడు వింటూ ఉంటుంటాం అంతేగాని ఈ ప్రకారంగా చెప్పే వాళ్ళేంటి మనకు వచ్చినప్పుడు ఆలోచన తెలుస్తారు. సరే ఇది వింటుంటానే అని కొంతమంది మళ్ళీ మొదలెడుతూనే ఉంటుంటారు పురాణాలు అక్కడే. కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే సంపూర్ణమైన స్థితికి వచ్చిందో ఆ యొక్క ఆగాన్ తాపం కూడా అయింది కదా. ధైర్యం అన్నమాట. ఇంతకు ముందు కన్నా ఇప్పటికీ మనకి ధైర్యం పూర్వం కన్నా 10 ఏళ్ళ ముందు కన్నా ఇప్పటికీ అప్పటికి తేడా ఉందా లేదా మనకి? ఇంకిప్పుడు కన్నా ఇంకొక 5 ఏళ్ళు పోయేసరికి ఇంకా తేడా తెలిసిపోతుంది. ఇప్పుడు కన్నా 5 ఏళ్ళు ఇలాగ మనం శవమన్నా చేసుకుంటూ ఉంటాం అనుకోండి, అప్పటికి ఇంకా తేడా తెలిసిపోతుంది. ఏర్పడతారు. ఎన్ని దుఃఖాలు ఇస్తే నాకు దుఃఖం లేదు అని కూర్చుంటారు. ఏమంటారు చివరికి? నాకు దుఃఖం లేదు అంటారు. నాకు దుఃఖం లేదండి కోపంతో అన్నమా? కోపంతో ఉన్నాడు అంటారు. నాకేం దుఃఖం లేదు పోవయా అంటారు కోపంతో ఉన్నవాడు. మనం కోపంతో ఆయన దుఃఖం కాదు తెలియదు. జ్ఞానంతో దుఃఖాతీతుని నేను పరమాత్మ అనేటువంటి దృష్టితో మనం అనే మాట అన్నమాట. అందుచేత ఇది ఇద్దరు భేదం అన్నమాట. ఇప్పుడు శీతలాచంద్రుడికి మరి ఈ యొక్క జ్ఞాని యొక్క శీతలత్వానికి ఇది తేడా. ఈ ప్రకారముగా
పూర్వాపరం అనాలోచ్య యత్కించిదభివాంఛతః నిర్మర్యాదస్య మూఢస్య బాలస్య చ కిమంతరం. దానికి దీనికి భేదం ఏమిటి? లోకంలో రెండు పదార్థాలు చెప్తున్నాడు. ఇక్కడ పూర్వాపరం అనాలోచ్య, పూర్వాపరాలని విచారించినటువంటి వాడు అర్థం. ఆలోచ్య అంటే విచారించడం, అనాలోచ్య అంటే విచారణ లేనివాడు. పూర్వ అపరం అంటే ఈ పని మనం చేస్తూ ఉన్నాం. ఇంతకు పూర్వం మనం చేస్తున్నాం పని, ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నాం. మరి ఈ పూర్వం ఈ పని చేశాము, ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నాము. దీని వలన పూర్వం మనం చేసిన దానికంటే కష్టం అవుతుందా, నష్టమో అవుతుంది. అలాగనే మళ్ళీ ఇది భవిష్యత్తులో ఇంకా మనకి ద్విగుణీకృతం చేస్తూ ఉంటుందా, లేకపోతే మళ్ళీ జీరోకి వస్తారా అన్నటువంటిది ఏమిటి? పూర్వాపరం ఆలోచన. ఇది కొంతమంది అంట పూర్వాపరం ఆలోచన లేకుండా చేసేదంటారు కదా. ఇది అన్నమాట. పూర్వం అంటే జరిగిపోయినటువంటి స్థితిలో ఆ వ్యక్తులు కానీ, ఆ వస్తువులు కానీ, వాటి గుణాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిది ఒక విచారం. అది మరి భవిష్యత్తు రాబో దాంట్లో ఆ వ్యక్తిత్వాలు ఏ విధంగా మారుతున్నాయి అన్నటువంటిది ముందున్న వస్తువులు కానీ, ముందున్న మనుషులను కానీ గుర్తించి ఆ విధంగా వీరు ఎంతో ఆరోపణ చేసుకోవడం ఇది ఒకటనమాట. అలాగా వారికన్నా ఇంకా చెప్తున్నారు, ఎత్తించిన బాలస్య శాస్త్రీయం లేనటువంటి వాడు, ఒక మర్యాద లేనటువంటి వాడు. మరి ఆ మూఢుడుకు బాలకును కూడా ఏమి భేదం ఉంటుంది? శాస్త్రం చదువుకున్న పూర్వాపరాలని ఆలోచించుకుంటా ఉన్నవాడికి మరి బాలుడికి ఎన్ని తేడా ఏముంటుంది? ఇతరు సమానమే. అది చెప్తున్నారు. ఆ విషయాలు ఓరిని వచ్చి ముందుకెళ్తారు. ఇంకా ఈ ప్రకారముగా నిర్మర్యాదస్య మూఢస్య బాలస్య కిమంతరం. నిర్మర్యాద అంటే శాస్త్రీయ మర్యాద లేనటువంటి బాలుడికి, ఆ విధంగానే పూర్వాపరాన్ని ఆలోచించుకుంటా ప్రవర్తించినటువంటి వ్యక్తికి కిమంతరం. అంతరం కిం భేదం కిం. అలాగనే ఇంకోటి చెప్తున్నారు, లబ్ధమా ప్రాణ పర్యంతం శుభాశుభమనుజ్యతః ఆమిషన్ కో విశేషోస్తి వదమాకరమూఢయోః. లబ్ధమా ప్రాణ పర్యంతం శుభాశుభం అనుజ్యతః. ఇక్కడ మనకి చెప్తున్నారన్నమాట. ఒకటి ఒక గాలం ఉంది. గాలం అనేది దేనికి వేస్తాం మనము? చేపలకి వేస్తాం. అర్థమైంది కదా. ఒక మాంసాన్ని పెట్టి ఒక గాలం చేపలకి వేస్తుంటాం. ఆ విధంగా ఇక్కడ మనకి ఈ శుభాశుభ విషయ రూపమైనటువంటిది ఒక గాలం. అర్థమైందా? ఒక శుభము అశుభము అన్నటువంటి విషయ రూపం ఒక గాలం అన్నమాట. ఇది ఏమి చేస్తుంది? మరి ప్రాణమును ఈ యొక్క మాంసాన్ని ఏం చేస్తుంది? ప్రాణం పోవు వరకు త్యజింపదు. ఇక్కడ అది ఎలాగైతే ఆ మాంసాన్ని స్వీకరించి తన ప్రాణాన్ని అయినా పోగొట్టుకుంటాడు. అలాగనే మరి ఇప్పుడు మనకి ఈ జన్మలో మనం ఏది సుఖమో ఏది అసుఖమో ఇటువంటి విజ్ఞానాన్ని మనము తెలుసుకోకుండా ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టామనుకోండి, ఆ చేపకిని ఈ విడిచిపెట్టేవాడికి ఇంకేం కాదు. ఈ మాంసమయమైనటువంటి శరీరంతో కూడి ఉంది. మళ్ళీ మనం దేన్ని చూస్తున్నాం? మాంసమైన శరీరాన్ని పోషించుకోవడానికే కదా దాని పాత్ర పడుతున్నాం మనం. ఆ కాలంలో తోలుకోని చేప కూడా ఆ మాంసం తినే తన శరీరాన్ని
పోషించుకోవడానికే. మరి మన పోషణ అంతా ఈ మాంసమైన శరీరానికి సంబంధమే కానీ అదొక మాంసం ఇదొక మాంసం. లోనికి వెళ్ళిన తర్వాత మాంసం తయారవుతున్నది అనుకుంటే మరి మాంసం సంబంధమైనటువంటి బీజం అందులో లేకుండా ఇది మాంసం అవుతుందా? ఏమంటారు? ఇప్పుడు లోపల మాంసం అంటున్నా మనం పేరు పెట్టాం లేదా? దేంతో ఈ మాంసం వస్తుంది? దేంతో? పదార్థాలే. మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు పలాని పదార్థాలే, పలాని వృత్తులు, పలాని అవి మనం ఉంటాయి అనుకుంటున్నాం కదా. ఈ పెద్దపప్పు తింటే మాంసపత్తులు ఉంటాయి, ఇదేమంటారు, అలా తింటే ఇది ఉంటాయి, ఇది తింటే అది ఉంటాయని. అందుకని మనకి ఏమిటంటే ఇప్పుడు అజ్ఞానికి అశుభ విషయాలు అన్నటువంటివి గాలం, జ్ఞానికి రెండు విషయాలు గాలమే. అర్థమవుతుందా? ఏమంటారు? ఇప్పుడు అజ్ఞానికి ఏమి గాలం? అశుభ విషయాలు. అది అందుకే వారికి అది గాలమే. ఇక వీడికి రెండు గాలమే. ఇదేమిటి శుభం గాలం అంటలేదు, అశుభం గాలం అంటే ఒప్పుకుంటాం కానీ శుభం గాలం అంటే ఏంటి? శుభము అన్నటువంటిది కేవలము కూడా ఉత్తమమైనటువంటి స్థితిని కలుగు చేయడానికి కారణంగా, జన్మరాహిత్యానికి కారణం మనం చేస్తున్నటువంటి మొత్తం మనం తీసుకుంటే ఆత్మతత్వం అన్నటువంటిది ఒకరు తీసుకుంటే అది కాకుండా మనం చేస్తున్న శుభకర్మ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ఎన్ని శుభకర్మలు చేస్తున్నాం? ఎన్నో శుభకర్మ, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఇవన్నీ మనం ఇవన్నీ శుభకర్మలే కదా. ఇవన్నీ మనకి శుభకర్మలే. మరి ఈ శుభకర్మలు కూడా మనకి జ్ఞానికి ఏమవుతాయి? కాలమే జ్ఞానికి. అయితే మనం వదిలిపెట్టమని కాదు, ఈ శుభకర్మలన్నీ కూడా ఏదైతే మన కర్తవ్య కర్మలుగా భావించుకుంటూ చేయాలంటే కర్మలు చేయక తప్పదు కాబట్టి ఏమైనా చేస్తూ ఉంటుంటాం. పూర్తి అయినటువంటి స్మృతి మనకి లేనప్పుడు ఏ పని చేయకుండా ఎలాగైతే నిద్రపోయి పడుకుంటామో అర్థమైంది. స్మృతి ఎప్పుడైతే కలిగిందో లేకపోతే ఏదైతే అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర. నిద్ర అంటే ఇంకేమిటి? అభావ ప్రత్యాలంబన. భావ ప్రత్యయం అంటే వస్తుకి సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని ఆలించుకున్నప్పుడు, అది ఆలంబన చేసుకున్నప్పుడు దాని పేరు జాగ్రత్త. ఇప్పుడు భావ ప్రత్యాలంబన వృత్తి జాగృత, అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర. భావ ప్రత్యయం అంటే ఏమిటి మనకి? ఇప్పుడు ఇది పండు చూసాము, పండు బాగా ఉన్నది, పండు కోసుకొని తిందాము, వాళ్ళు వచ్చారు కాబట్టి వారికి కూడా ముక్కు పెడదాము అన్నది, ఇదంతా భావ ప్రత్యయమా అభావ ప్రత్యయమా? ఇప్పుడు ఇది అనుకుంటాం నిద్ర వచ్చేది కాదనమాట. ఇప్పుడు మన పండే పట్టుకున్నాం, అలా పట్టుకునేసరికి ఈ పండు యొక్క జ్ఞానము, ఇది ఫలానా పండు అనే జ్ఞానం పూర్తిగా మన అంతఃకరణములో ఆ వృత్తి పడకుండా పోతుంది. ఎప్పుడైతే పోతూ ఉన్నదో అప్పుడు మనకి ఇది పండు, ఇంక ఇది తినాలి, ఈ పండు నా దగ్గర ఉన్నది అన్న భావమే పూర్తిగా పోతుంది. ఎప్పుడు పోతుంది? ఎప్పుడు ఇంద్రియాలన్నీ కూడా తన అందులో లైన్ అయిపోయి ఇక అప్పుడు సమూహ ప్రవృత్తి అధికమైపోయి అప్పుడు మన నిద్రకే పోతున్నా లేదా? అప్పుడేమైపు. అందుకని పతంజలి మహర్షి అభావ ప్రత్యాలంబన వృత్తి నిద్ర అన్నారు. ప్రత్యయం అంటే జ్ఞానము, ఆలంబనం అంటే ఆశ్రయించడం. భావ ప్రత్యయం అంటే వస్తువు మనకి కనబడుతుంది. అభావ ప్రత్యయం అంటే ఆ అంతఃకరణములో ఇక్కడ నేత్రాలు కొంతమంది ఉన్న అంతఃకరణం అనేటువంటిది ఎప్పుడు తన స్వాధీనమైన నేత్రాలు చూస్తూ ఉన్నా, చెవులు ఉంటూ ఉన్నా, ఇది మనకు తెలీదు. తెలియసరికి ఏమొస్తుంది? ఇప్పుడు నిద్ర వచ్చినటువంటి వాడు ఒకవేళ వచ్చాడు,
అదండి ఉదాహరణ చూస్తున్నాం. అర్థమైందా? ఆయన వచ్చాడు, మరి అటు చూస్తారేమన్నా వచ్చాడు. ఇప్పుడు మరి మనం ఆయన వచ్చాడు కదా, ఇద్దరు కూర్చున్నాడు కుర్రుడు. ఇప్పుడు ఆయన ఏమని అనుకుంటాడా? ఇంటికి వెళ్ళాను, వచ్చాడు 2 గంటలకు అనుకుంటున్నాను కార్యక్రమానికి, తదుపరి చేరబెట్టు నేను గురువు నిద్రపోతున్నాడు. ఆయన వచ్చి ప్రార్థన అంటున్నారు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నేను వెళ్ళాను, నేను వెళ్ళగానే నాకు మర్యాద చేయలేదు అనుకుంటాడా? నాకు నోరు ఎండిపోతే నీళ్ళు ఇవ్వాలి అనుకుంటాడా? ఇది కొడుకుడు అదే వీటి తిరుగుతూ ఉంటే వీటి దూప దింపుతాడు. నేను ఈ బుద్ధుందా లేదా? సరిపోతే చేరేసుకుని కూర్చుంటావా? నేను ఎంతసేపు అయింది అంటా లేదా? నేను ఎంతసేపు అయింది? అదే మనం కూడా చప్పుడు అయింది కదా. తెలుస్తుందా? దృష్టాంతం తెలిసిందా? ఇది దృష్టాంతం నేను మనం చెప్పబోయేదాక. అందుకని ఈ నిద్రాభావంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు మర్యాద చేసినా చేయకపోయినా దోషమేమి. అలాగే ఆత్మజ్ఞానం కలవాడు ఈ శుభ విషయమైనా ఆ నిష్ఠలో ఉన్నటువంటి వాడు జాగ్రత్త కావచ్చు, స్వప్నం కావచ్చు, సుష్టిగా ఎల్లప్పుడు జాగ్రత్త కాలం అయినా ఒక శుభ విషయం కదా మేము అందరూ చేస్తుంటే వాళ్ళు చేయలేదేమో అని మనం అనుకున్నా ఆయనకి దోషమేమీ లేదు. దానికి దోషమే లేదు. జ్ఞానికి అంతే కదా కర్మ నిషేధం అని చెప్పారు. ఇప్పుడు ఎల్లప్పుడూ ఆత్మస్థితిలో ఉన్నటువంటి వారికి కర్మ చేయాలనేటువంటి విధానం ఏమీ లేదు. ఆయన పూజ చేయని విధానం లేదు, వారు దానం చేయని విధానం లేదు. ఎందుకు? ఇప్పుడు ఆయన దానం చేయాలన్నటువంటి సంకల్పము లేదు, పూజ చేయ సంకల్పము లేదు, ఏ సంకల్పం ఉండదు. ఎలాగైతే నిద్రపోయినటువంటి వాడు దగ్గరగా వారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మర్యాద చేయలేదు, నేను చేయలేదని కూడా ఈయనకే ఉండదు. నిద్ర నుంచి లేచాక గంట అయింది అయ్యో నాకు తెలియలేదు వాడు అంటే నిజమే నిద్రపోయావు, నేను కూడా ఉన్నాను, నీ భంగం కలిగించి కూడా ఉన్నాను. అందుకని వారికి ఎలాగైతే ఈ దోషాలు అంటావో అలాగా ఈ యొక్క శుభకర్మ విషయాలు కూడా తాను ఆచరించకపోయినా దానివల్ల ఏ దోషమో జ్ఞానికి అందుకని కర్మకాండ విషయాన్ని మొట్టమొదటి విహితానాం కర్మణ విధినా పరిత్యాగ సన్యాస. సన్యాసం అంటే విహితానాం కర్మణ విధినా పరిత్యాగ. అంతకు పూర్వం ఏదైతే విహించిన కర్మలు ఉంటాయి. ఇప్పుడు గృహస్థాశ్రమం ధర్మాలు, ఈ పంచయజ్ఞాదులు ఇవన్నీ నిత్య నైమిత్తిక కర్మలన్నీ ఉంటాయి. ఇప్పుడు సన్యాసం తీసుకోవాలి. అది మానసిక సన్యాసం కానివ్వండి, లేకపోతే చిన్న సన్యాసం కానివ్వండి. కానీ చిన్న సన్యాసం ఉంటే కానీ మానసిక సన్యాసం మళ్ళీ అప్పుడప్పుడు పరివర్తనకి గురైపోతారు. అర్థమైందా? ఈ చిన్న సన్యాసం అన్నటువంటిది లోకానికి కూడా తెలిసి కూడా కొన్ని మామూలు కార్యక్రమాల్లో పాల్గొనడం ఉండదన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పాను, చూశారు. ఒక సన్యాసి ఒక మాంసం దుకాణానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది లోకనంతకి ఒక కలుకాయ దుకాణానికి వెళ్ళాడు. వేరే ఉంటాడు. 24 బయట చూస్తూనే ఉంటాడు. దుకాణానికి వెళ్ళాడు, ఎవడున్నాడా లేదా. సినిమా హాల్కి వెళ్ళాడు. అర్థమైందా? ఈ మానసిక సన్యాసం కేసింది ఎట్టి ఉన్నవాడే మానసిక సన్యాసం. ఇక మామూలుగా నియమాలు పాటించుకోవాలనే వాడు ఈ సన్యాసం ఉండాలి. అర్థమైందా? నియమాలు గట్టిగా పాటించాలంటే సన్యాసం. ఇప్పుడు సన్యాసం అన్నటువంటిది లోక సంరక్షణక తన సంరక్షణక ఇప్పుడు విచారణ అనమాట. కొంతమంది పట్టేసుకుని లోపోతారు అయిపోయినా అనుకుంటారు. అసలు వేసుకున్నంత మాత్రం లోపోతారు అయిపోరు. అర్థమైందా? మనం ఏదో నేను నాయకు అనుకోవాలని చెప్పుకొని ఆ కూటు వేసుకొని చీనా దగ్గర చూస్తారా? నేను పెద్ద ఐడియా చెప్పి దాంట్లో చిన్న పెట్టుకుంటూ అవుతారా?
పులి గాడిద ఏం చేసిందంటే ఆ పులికి అంత గౌరవం ఉంటుంది, నాకెందుకు గౌరవం ఉండకూడదని కష్టకాలకు ఒక దగ్గర పులితో కనబడితే ఆ జీవి కప్పించుకోండి ఏమండి. దీనికి ఊరిలోకి వచ్చేసరికి అందులో చేస్తే లోనకి పోతున్నాడు అన్నమాట. పులి వచ్చింది అనుకో, దానికి అమ్మకాలకు ఆ మన్నాడు ఏమైపోయింది గెలిచి పట్టు అయిపోయా. అప్పుడు అనుకో గాడిద అని కష్టపడడం మొదలెట్టారు. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా ఈ మామూలుగా ఈ కొన్ని చిహ్నాలు ఆ విధంగా తనకి నష్టమే, ఇతరులకి నష్టం. అర్థమైంది కదా? అందుకు సన్యాసి శ్రవణం. అది ఏమి శ్రవణం? తెల్లారేసి కనుకాడు ఏం జరిగాయి. అర్థమైందా? ఉదయం లేచి పేపర్లు ఏమొచ్చాయి, కొంతమంది తెల్లారి గడ్డి పేపర్లు పెట్టుకోవాలి. ఇంకేం వదిలినట్టు మిగతా కర్మణ ఇంతకు పూర్వమేమో పేపర్లన్నీ చూసి అలవాటు, అన్ని పేపర్లు ముందు పెట్టుకోండి. ఇప్పుడు మరి తాను సన్యాసం తీసుకుంటూ విధానాంకాలు ఏదైనా పర్లే కదా, ఏ చేసిన ముందు విధించుకోండి, అప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జరిగిందో ఇది చెప్పాలి కాబట్టి ఈ పేపర్లు చూసి తప్పులే. ఇప్పుడు ఆయన ఏమో సన్యాసం తీసుకోవాలనుకోని చెప్పి కర్మలంటే ఊరికి అగ్నివాస కర్మలే రావు, ఆ కర్మ వదిలిపెట్టి ఇస్తే అయిపోయిందా? ఇవ్వగలద్దా? ఇక అక్కడే టేప్ రికార్డ్ పెట్టుకొని లేకపోతే టీవీ పెట్టేసి ఎప్పుడు ఏమొస్తుంది చూసి ఇవన్నీ ఇస్తామనమా అని పని ఏమంటారు. ఎందుకంటే వీటి నుంచి బయటికి వెళ్ళాలి కదా. అందుకు ఏమిటి మరి ఆయన శ్రావణం, సన్యాసి శ్రావణం అంటే కొత్త వచ్చేది మహావాక్యం శ్రావణం. శ్రవణం అంటే ఏముండాలి? శివ బ్రహ్మలకి ఏకత్వం ప్రతిపాదించినటువంటిది. అలాగనే అది జీవ బ్రహ్మలకి ఏకత్వాన్ని ప్రతిపాదించినటువంటివే మహావాక్యాలు. అటువంటి తత్వమత్యాది మహావాక్యాన్ని చక్కగా శ్రవణం చేసుకోవాలి. అందుకు చేయాలంటే తత్వమత్యాది మహావాక్య శ్రవణం చేయాలి అంటే మరి అది జీవ బ్రహ్మలకి ఏకత్వం చెబుతుంది కదా. భిన్నమైనటువంటి వస్తువు లోకములో ఇంకొకటి లేదు లేదని చెప్తారు. ఇంకొకటి లేదు అని చెప్పేటప్పుడు ఈ కర్మలన్నీ కూడా ఇంకొక దాన్ని ప్రతిపాదిస్తుంటాయి. తెలుస్తున్నాయి అందరికీ, సూక్ష్మ విషయం చెప్తున్నా. ఈ కర్మలన్నీ కూడా ఏమిటి భిన్న దాన్ని ప్రతిపాదిస్తుంది. తాను ఏ శ్రవణం చేయాలని సన్యాసం చేసుకున్నాడో ఆ శ్రవణమైన వాక్యము ఆ భిన్నాన్ని ప్రతిపాదిస్తుంది కాబట్టి మళ్ళీ ఈ కర్మ భిన్నత్వంకి ప్రతిపాదిస్తుంది కాబట్టి దానికోసము ఆ స్థితిని పొందడానికి ఉద్యుక్తుడై సమాధి శక్తి సంపన్నుడై ఈ గుణాలని ఈ కర్మని ముందు అగ్నిపూర్వకంగా స్వీకరించిన కర్మలను మళ్ళీ అగ్నిపూర్వకంగా విడిచిపెడతారు. మిగతా కర్మన విధినా, విధి అంటే మళ్ళీ అగ్నిపూర్వకంగానే మొట్టమొదటి సంస్కారం చేసేటప్పుడు ఉపనయనము అగ్నిపూర్వంగానే సంస్కారం చేస్తారు కదా. అగ్నిపూర్వంగానే ఇక్కడ హోమం చేసి గాయత్రి అది మంత్రం చేసి సంస్కారం చేసుకుంటాడు. మళ్ళీ విడిచేటప్పుడు కూడా అగ్నిపూర్వకంగానే విరజాది హోమాలు చేసుకుంటూ అక్కడ మళ్ళీ ఈ యొక్క పిండ ప్రధానాలన్నీ కూడా ఇది తమస్థానికి ఇంకా పెట్టవలసిన పనులు ఎవరు పిండాలో పెట్టవలసిన పనులే, తాను కూడా ఇంకా పెట్టవలసిన పని. సన్యాసి కాకపూర్వము తల్లిదండ్రులు ఉంటే తనకు పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. అర్థమైంది కదా, పెట్టాలి. సన్యాసి అయిపోయిన తరువాత కూడా తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళకి ఈయన పెట్టవలసినది బాధ్యత ఏమి లేదు. ఈయన పెట్టలేదు కాబట్టి ఆ దోషం ఇంకేమి వర్తించదు. ఎందుకు అంటే అందుకనే తల్లి ఉన్నప్పుడు సన్యాసం తీసుకుని తల్లి అనుమతిని తీసుకోవాలన్నమాట. అది మొట్టమొదటి. భార్య ఉంటే భార్య, బ్రహ్మచారి అయితే తల్లిని తీసుకుంటారు. మరి పెళ్లి అయితే భార్య అనుమతిని తీసుకోవాలి. తీసుకొని సన్యాసం తీసుకోవాలి. శంకరాచార్యుల వారు కూడా అశ్వత్థామాత కుంజర అన్నట్టు చేసినాడు. ఆయన కూడా అన్నట్టుగా ఈ మొదలేమో నన్ను సన్యాసం తీసుకుంటే గాని మొదలు సన్యాసం తీసుకుంటే సరే ఇంకా సన్యాసం నీకు అనుమతి ఇచ్చేస్తున్నాడే తీసుకోవాలని చెప్పేసింది దేవుడు. అయిపోయింది పని. ఏది మొదలు పెట్టింది దేవుడికి ఏది పెట్టిందో కూడా మొత్తం మీద మనకి లోకంలో ఈ ప్రకారంగా కొన్ని మనకి ఏర్పడుతూ ఉంటుంటాయి.
అర్థమైంది కదా. అందుచేత ఇప్పుడు మనము ఎందుకంటే చెప్పుకోవాల్సిన పాయింట్ ఈ శుభ అశుభ అన్నటువంటి శుభకర్మలు కూడా ఏమి ఒకవేళ జ్ఞాని చేయకపోయినా దోషము. సరే, ఈ ప్రకారంగా విహితాన కర్మ విధిన విధించిన కర్మలో తీసుకొని సన్యాసము అన్నారు. దాన్నే సన్యాసం. అయితే మరి సన్యాసం శ్రవణం కొయ్యాలి. సన్యాసం ఏం చేయాలి? శ్రవణం చేయాలి. ఏమి ఇక్కడ మానసిక సన్యాసం అనుకుంటాము. సరే, మనకి ఈ విధంగా తీసుకోకపోయినా కొంతమంది ఏం చేస్తారు, మనస్సుతో ఏమి ఇంక మేము కూడా విధించిన కర్మలని వదిలిపెట్టి ఆయన రామకృష్ణ అని ఆ తత్వమశాలి మహావాక్యాని కోసం మేము ప్రయత్నం చేసుకుంటామని మానసికంగా ఎంతో మందో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమందికి సన్యాసం తీసుకుంటే ఇంకొక ఇబ్బంది అనమాట. జ్ఞాని కావాలి తీసుకోవాల్సిన ఇంకో ఇబ్బంది, ఏదో ఇబ్బంది, బంధువులతో ఇబ్బంది. అందుకని కొంతమంది ఏం చేస్తారు, మానసికం అన్నమాట. మనసుతో అంటే ఇవి ఈ రోజు నుంచి మనం ఎలాగైతే మనసుతో ఈ మాంసాహారం ముట్టుకోము అనుకుంటామో, మనసుతో అనుకుంటే కదా చేతులు పని చేస్తాయి. మనసుతో అనుకోకుంటే చేతులు ఊరుకుంటే ఊరుకో, అది రైతు కదా. ఏ విధంగా విడిచిపెడతామో అలా కొంతమంది ఈ నిత్యనైమిత్తికాది కర్మలు కూడా మనస్సుతో విడిచిపెట్టి హాయిగా ఆ ఖాళీ సమయం తిరిగి లోకాభిరామాయణం కోసం ఉపయోగించుకుంటే మీరు తిరిగి పాపం వస్తుంది. ఇప్పుడు విడిచిపెట్టి లోకాభిరామాయణాన్ని పెంచుకుంటే దోషం మళ్ళీ ప్రతివాయి దోషము. అందుకే ఏం చేయాలి, ఇవన్నీ విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే ఈ కర్మ అన్నటువంటి మన ద్వైతాన్ని ప్రతిపాదిస్తుంది కాబట్టి అద్వైతమైన తత్వాన్ని ఏకత్వాన్ని ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతో దీన్ని విడిచిపెట్టాలి. ఆ ఉద్దేశంతో తల్లిదండ్రులు విడిచిపెట్టాలి. వీడియో తల్లిదండ్రులు విడిచిపెట్టి వీళ్ళు పోషించబడతాదని ఎక్కడికో పోయి హాయిగా తిరుగుతూ ఉంటుంటే అది సన్యాసమా? అదిగా. అందుకని చెప్పి శాస్త్రం సన్యాసి శ్రవణం. ఏ శ్రవణం అంటే ఈ లోకావిరామైన శ్రవణం అనేది అందరికీ విడిచిపెట్టమని లేదు. సన్యాసి చెప్తున్నారు ఆశ్రమ ధర్మానికి, జ్ఞానికి అనమాట. సన్యాసం అంటే సన్యాసం తీసుకోకొని ఈ దేవబ్రహ్మైక్య తత్వం కోసం అహర్నిశం ప్రయత్నించిన ప్రతి వాడు సన్యాసి. అదేంటి ఇప్పుడు అందరికీ వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ బాలుడు కానీ బ్రాహ్మణులు కానీ వృద్ధులు కానీ ఎవరు కానీ వాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మరి ఏం చేయాలి అసలు అంటే ఇది అనమాట. ఈ వాక్యంతో మనకి చక్కగా దేవబ్రహ్మైక్యాన్ని ప్రతిపాదించిన గ్రంథాన్ని పఠనం చేయాలి. చక్కగా ఏం చేయాలి? పఠనం చేయాలి. ఉపనిషత్తులని అలాగే బ్రహ్మసూత్రాలను కానీ ప్రకటన గ్రంథాలని ఇవన్నీ పఠనం చేయాలి. మరి ఈ పఠనం చేసి తత్వాన్ని పఠనం పాఠనం శృతం కాబట్టి పఠనం పాఠనం జరగకుండా రోజు ఉండాలి, వినాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు? అటువంటి వాడు ఏమి తన యొక్క స్వరూప స్థితికి సంబంధించిన విషయంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమి ఈ నిత్యనైమిత్తికాది కర్మలు పూర్తిగా పరిశీలించినా సరే ఆయనకి ఏ దోషమో లేదు. దోషం అంటూ లేదు, ఆయన దోషమే లేదు. కాబట్టి మరి కొంతమంది జపము ధ్యానము చేస్తూ ఉంటుంటారు. కొంతమంది ఇంద్రియాలు ఎక్కడెక్కడికి పోతాయో అక్కడ దోష గుణాలను విచారించి వాటి నుంచి నిర్మూలించి ఇదే పని వారు. మరి ఇప్పుడు ఏది గొప్పది అంటే ఏం చెప్తాం? ఇది ఏకాగ్రం దాని పరమారు కాబట్టి ఇక వారు ఒకవేళ జపం అనగా ఈ ధ్యానం అనగా ఈ పూజ అనగా ఆయన మానేసినా అక్కడ దోషం ఉదాహరణ పట్టించుకోవాలి కదా. ఇప్పుడు మనకి శ్రోత్రాది ఇంద్రియాన్యన్యే ఇంద్రియాగ్నిషు ఇక్కడ హోమం. మరి శబ్దాదీన్ విషయాన్యన్యే ఏం చెప్పి శాస్త్రం మరి భగవద్గీత ఇంద్రియాగ్నిషు అంటే ఇక్కడ హోమం చేయమన్నారు. ఏమిటి హోమం? మరి భగవద్గీతలో ఇది హోమం చెప్ప ఆత్మ సంయమ యోగాగ్ను జుహతి ఇవన్నీ హోమాలే. ఇదే హోమం. ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ, తథాపని అన్ని యోగాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మరి
అక్కడ అదే చెప్పాడు, దేవతోద్దేశ ద్రవ్యత్యాగ త్యాగ. ఒక దేవతను ఉద్దేశించి ఒక ద్రవ్యాన్ని త్యాగం చేయడమే యజ్ఞం. అక్కడ యజ్ఞం అంటే దేవతాన్ని ఉద్దేశించి ఇంద్రాయ స్వాహ అని చేస్తుంది. అది అలాగే నాకు ఇంద్రుడి కోసం అంత నైవేద్యం పెట్టి విమానం చిరునామస్తున్నాడు. ఈ దేవతోద్దేశ ద్రవ్యాన్ని త్యాగం అనేది మామూలు యజ్ఞం అనమాట. అలాగనే మనం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఇది కూడా యజ్ఞం అయింది. మరి ఇప్పుడు మనము యజ్ఞానికి పైకి వెళ్తున్నాం. మనం ఇప్పుడు స్తోత్రాది శబ్దాది విషయాన్ అన్ని. కానీ ఇదేంటిది, శబ్దాది విషయములు పోయేటప్పుడు ఆ విషయములకు వెళ్ళిన తరువాత తనకు వచ్చిన కష్ట నష్టాలని ఇంతకు ముందు గురి అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు విచారణ సన్యాసం విచారణ చేస్తున్నారు అన్నమాట జ్ఞానం కోసం. మరి ఈ విచారణ చేసేటప్పుడు వాటి వల్ల వచ్చినటువంటి అనర్థాలను మనకి గుర్తొస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు వాటి నుండి నిర్మూలన చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే యజ్ఞం ఒకటి. మరి అయజ్ఞం గొప్పది, యజ్ఞం గొప్పదా? ₹1,00,000 ఖర్చు పెట్టి అయజ్ఞం చేస్తూ ఉన్నా పైసా ఖర్చు లేకుండా యజ్ఞం చేస్తే ఇది గొప్పదంటే ఏది గొప్పది అంటే అది కేవలం జ్ఞానం తెలుసుకొని తత్వాన్ని జగన్నికి ఈ యజ్ఞం, అజ్ఞానికి ఆ యజ్ఞం. ఎందుకంటే అది లేకపోతే వ్యర్థ అయిపోయారు. ఇప్పుడు తన చేతితో చేసుకున్నది అదేనా మళ్ళీ వస్తూ ఉంటారు. ఏమంటారు, ఈ ఒంట్లో పెట్టిన దానిలో ఈయన పట్టుకుపోతారు. అర్థమైంది కదా? పట్టుకుపోదు. మరి మన ఆ డబ్బది మనం అందరూ తప్పు పట్టుకుపోతారు. అర్థమైందా? ఇది పెట్టేది వాళ్ళ డబ్బు. ఎవరి డబ్బు అప్పు చెప్పుకుంటారా? వాళ్ళ కోసం మనం తిన్నమానైనా ఉంటాం అంటాం. కొంతమంది మనము తిన్నమానే అంత డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఆ డబ్బు తీర్చడానికి ముందుగా ఖర్చు పెట్టి కుదరదు. కాబట్టి ఎలాగైతే కొంచెం కొంచెం ఖర్చు పెట్టి ఇతర డబ్బు తీరుస్తూ ఉంటుంటామో ఆ విధంగా వాళ్ళకి వచ్చిన డబ్బులు మనం చేసిస్తున్నాం అన్నమాట. అయితే మొన్నంతా నేను మన నీకు పెట్టాను ఇదంతా అంటారు. ఎవరు కొంచెం పెట్టారు? నీకు కోపం వస్తుంది మన అందరికి. ఆయన సొత్తది ఏమంటారా? ఎన్ని తెప్పలు పడ్డావో తెలుసా? ఇప్పుడు వచ్చి రాజభోగాన్ని అనిపిస్తున్నమాట. మరి కొంతమంది దగ్గర వెళ్తుంటారు ఉపన్యాసానికి వెళ్ళేటప్పుడు. వాళ్ళు ఉంటాయి కదా కొన్ని ఈ గదులు మనం ఉంటాం కదా, ఇక ఆ గదులు వాళ్ళ పురాణాలు వస్తుంటాయి కొన్ని. మా స్వామి ఉన్నప్పుడు స్వామి ఇలా అయిపోయి చూసాను. స్వామి తీసుకొచ్చేవారు. అప్పుడు స్వామి కూర్చొని పెట్టేవారు. కూర్చుని చెప్పేవాడు అన్నమాట. అర్థమైందా? ఇక వచ్చి మహాబలమయ్యా ఇక వాడికి కావాల్సింది చెప్తుంది ఒక స్వామి వారా. ఏం చెప్తారు? ఇది ఇలా కాదండి, ఈ కోపం అలాగే అది కోపం. ఈ ఒక పూట కూడా ఇంత తెలియదు మనకెందుకు కూడా అలాగే పూర్తి చెప్పకపోవడం ఉండదండి. అర్థమైందే? అర్థమైంది. ఇక మళ్ళీ వాళ్ళకి పిలిచి వాటి వీడియో పెట్టి వాళ్ళే పిలిచి ఇద్దరికి ఒకేసారి పెట్టామని అనుకో ఏది చేస్తున్నట్టు అవుతుంది. అర్థమైందే? ఇలా కొన్ని ఉంటాయి. ఒకటి కాదు ఈ రాజకీయాలు. అర్థమైందే? మనం వచ్చామనుకో ఇక ఇదే మరి. అందుకని ఇప్పుడు మనం కావాల్సింది ఏమిటి? ఇది అనమాట. జ్ఞానికి అది గొప్పది, జ్ఞానికి ఇది గొప్పది. మానేసినా పర్వాలేదు. అయితే మన మనస్సు కొంచెం స్థిరత్వాని కోసం కొంచెం సేపు పెట్టుకోవాలి. అంతేగాని మానినా తప్పులే. ఇది ప్రయత్నం ఇదే. ఈ ప్రయత్నం చాలా ఎక్కువ చేసుకుంటే ఈ సాధన ఎక్కువ చేసి అది మనం మానేసినా గొడవలే. కానీ ఇది మానేసి అదనమాట. అక్కడ అది మళ్ళీ విశేషం. అందుకని ఈ ప్రయత్నం ఉన్న వాడికి మళ్ళీ ఇదే చెప్పేశారు కదా. ఇప్పుడు ఇది దీనికి అందుకని చెప్పారు. ఇప్పుడు సన్యాసికి ఏమిటంటే తత్వమసి మహావాక్యం గమనించే సన్యాసిని మన సన్యాసి ఎందుకు చెప్పాను. ఇప్పుడు ఎందుకు లెక్కేసుకోవాలా? ఈ శమధవాదులు చీలించడం ముఖ్యం. అంతే. అవి చీలించడం కొరకే ఇది వ్యాసం. కొంతమంది ఏమిటంటే మీరు రూపోద్ధానికి వచ్చామని అంటారు. అది మరి వీరు పాత్ర అయిపోవడానికి ఇక్కడే మాత్రం అంటున్నా. ఆను ముందు ఏమిటి అంటే నేను వద్దు రూపోద్ధానికి అనుకోకూడదు. స్వయం తీత్వ
ముందు తన ఉద్ధరణకు వచ్చామని తాను ఎప్పుడైతే అనుకుంటాడో లోకోద్ధరణ ప్రజలే గమనిస్తారు, మనం చెప్పుకోకలే. మన లోకోద్ధరణమో స్వోద్ధరణమో అది లోకమే గమనిస్తుంది. మహర్షి మలయాళ స్వామిని లోకోద్ధారి పేరు పెట్టేసినారు, రామకృష్ణ పరమహంస లోకోద్ధారి పేరు పెట్టారు. మరి వీళ్ళందరూ లోకోద్ధారక రమణ మహర్షి లోకోద్ధారి పేరు వచ్చి ముందు లోకోద్ధారక కావాలంటే ఇంటికి వెళ్తే కష్టగలిగి మాట్లాడు కదా మన వాళ్ళే. ఊరికి అక్కడ మాత్రం కబుర్లు చెబుతున్నా కానీ ఇంట్లోనే నీ భార్యకి నీకు పడదు, నీ తండ్రికి నీకు పడదు, నీ సోదరికి నీకు పడదు. అది ఇంటికి వెళ్తున్నాడు అదనమాట. ఇంటికి వెళ్తుంటే ఇంట్లో ఎవరితో నువ్వు తగులు లేకుండా ఇంట్లో నువ్వు అందరూ సమానంగా ఉంటే అప్పుడు అక్కడ తగు చెప్తే గెలుదని చెప్తారు. అది ఇంటికి వెళ్తారు. కొంతమంది సాయంకాలం రసమైన కూర్చొని వచ్చి తగులన్నీ తింటుంటాడు. వీడింటికి ఎప్పుడు అయిన వాళ్ళతో తగులు ముడతానే అనుకుంటాడు. అందుకోసం ఏం చెప్పాడంటే ఇంటికి వెళ్తే రసగలుస్తామన్నా అర్థం అదనమాట. ఇంకోటి కాదు. అందుచేత ఈ ప్రకారంగా స్వయం తీర్థ పరామర్శాలుతున్నారు. ఆ ముక్కకే ఇంటికి వెళ్తే రసగెళ్తాం అంటే ఇదనమాట. దాని సంస్కృతంలో మన జ్ఞానంకు సంబంధించిన భాషలో స్వయం తీర్థ అనుసరించి తాను తరించాలి అంటే తన ఇంద్రియాలని తాను స్వాధీనం చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే తాను ధరించడం. ధరించడం అంటే ఇంకెక్కడ ధరించడమో తన ఇంద్రియములన్నీ తన స్వాధీనానికి రావాలి. ఇది తరింపు బట్టి ఇంకోటి కాదు. అందుకని అప్పుడు దానికి ఏమిటి శమము ధమము అనే విచారణాత్మకులు. అందుకని కొంతమంది జపధ్యానాలు ఉన్నా లేకపోయినా ఇవి కొంతమంది చేశారు. ఇప్పుడు విచారణ మొదలెట్టారు. ఇప్పుడు విచారణ మొదలెట్టేటప్పుడు తెలిసిపోతుంది. దాని ఫలం విచారణ పడుతూ ఉంది. జపధ్యాన ఫలం ఏమవుతుంటే విచారణ పడుతుంది. విచారణ పడుతూ ఉంటున్నా మనకి పూర్వాభ్యాసేన తేనైవ క్రియతోపి హవసో విష. పూర్వాభ్యాసం అయిపోయాయి కదా మనకి. ఆయా వస్తువులతోటి ఆయా ద్రవ్యాలతోటి సంబంధ పడిపోయి ఉన్నాయి కాబట్టి తాను ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి తత్వమైన జీవబ్రహ్మ కంటే నేను భిన్నము కాదు, నేనే దేవుడు అనుకున్నప్పటికీ ఇల్లి చాంచల్య చెప్పక స్వభావంతో పూర్వాభ్యాసంతో వెళ్తున్నాయి కాబట్టి అవసహ అంటే తన విషయం కాకుండా తనకి ఇప్పుడు ఎలాగని మాత్రం లేదు. ఏమంటారు పూర్వం తిరిగి ఇంద్రియాలు ఇప్పుడు తనకి ఎలాగని ఎక్కడికి లేదు. కానీ తన యొక్క మనసుతో ఇప్పుడు ఏం చేయాలి? ఇది కేవలము ఇదికి ఆ శమాన్ని జీవించాలి. చెప్పండి మాని అది స్వాధీనం. దానికోసం రాత్రి పగలు సాధారణంగా ఇప్పుడు మనకి ఒక ఇంట్లో పశువు అది కన్యాం కూడా తెంపుకొని వస్తుంది. కొన్ని పశువులు ఏం చేస్తాయంటే గట్టి రాత్రితోనే పట్టుకుంటాయి. మనకన్నా బలమే అది రాత్రి మనం ఎంత గట్టి వేసినా అది అట్టి ఇటు ఊపి రాత్రితోనే పట్టుకో. ఇంకేం చేస్తారు? ఇప్పుడు మా తెల్లారి నుంచి ఇప్పుడు రోజు ఇదే పని. అది పోవడం నీకు కనబడిందా? అయ్యో మాకు పక్క ఊరు వచ్చిందని అంటాడు. ఆ ఊరు నుంచి వచ్చినాడు అక్కడికి వెళ్ళిపోయిందా? ఇప్పుడు వాటి పని ఇదే. అదే మరి అది ఎక్కడ దొరికిందో ఏ ఊరు వెళ్ళిందో ఆ ఊరికి ఏదో ఇది పోతూ ఉంటుంది తీసుకొస్తూ ఉంటుంటుంది. అర్థమైందా? ఆ ప్రకారంగా ఈ విచారాలు ఇది పోతూ ఉంటుంటే మరి మనం ఎంతకాలం అంటే మరి దానికి ఏమో ఇనప చేస్తాడు. అందుకు మొట్టమొదటి తాడు జమిగిరిపోయింది. మొట్టమొదటి బయట పట్టుకుపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు సిమెంట్తో ఆయన నుంచి కాయం పెట్టిపోయి 10 మందికి ఊపినా ఏను ఊపినా కదలకొడతా స్తంభాన్ని నాటుతాడు. నాటి దాన్ని కలిపి చూస్తాడు. ఈ కదిలి లేదు. ఇప్పుడు దాన్ని ఇనప గొలుసుతాడు. అయిందా? మనం చేసినటువంటి ప్రయత్నం ద్వారా ఏమైపోయిందంటే ఇప్పుడు మన యొక్క ఇంద్రియాలనే గుర్రాలకి ఇనప గొలుసులతో ఇప్పుడు అంతఃకరణ మన స్తంభములను ఏం చేసినామంటే ఇప్పుడు బంధించేసాం. ఇప్పుడు ఈ అంతఃకరణకు సంబంధించి బంధించినటువంటివి ఈ ఇంద్రియ గోళకాల నుంచి బయటికి ఎంతకుముందు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏమి సత్తా లేకుండా సచ్చేడు పడి ఉంటున్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఏవో సచ్చేడు పడిపోతున్నాయి అన్నమాట. చూస్తూనే ఉన్నాయి పాపం. ఎవరైనా మన కోపం వచ్చి మన శత్రువైన పోతే చూస్తామా చెప్పండి. గుర్తి చూసుకుంటుంటుంది. లేకపోతే పెళ్లి కూతురు మొగ దించేస్తాను. మరి ఎదగపోగా ఇలా చూసేవాడు. ఇప్పుడు ఇలా చూస్తున్నాడు. అలాగే ఇప్పుడు మన ఇంద్రియాలు కూడా అర్థమైందా? మన ఇంద్రియాలు కూడా
ఆ విషయాలతో ఢీకొని ఇప్పుడు వాళ్ళందరూ మొట్టమొదటి మిత్రులే. వాళ్ళు లేకపోతే వీడు బతకలేదు, ఆ వస్తువు లేకపోతే బతకలేదు, ఆ వస్తువు కోరిందంటే వస్తున్నాను ఆగు అని చెప్పినా అక్కడే మనస్సు ఇండియా చెప్తాను ఇప్పుడే వస్తున్నాడని మనస్సు ఒక బయటికి నువ్వు వెళ్ళిందంటే వస్తువు ఉంటుందో ఉండదో తినేస్తుంది. ఉన్నవు 2 చేరలేనాక ఉన్నవు 2 సీట్ కొట్లు నీకు తెల్లారి గుంటాయో ఉండవు. ఇక రాత్రి నిద్ర లేవాలి 3 గంటలకే ప్రయాణం చేసేది. నిద్రపోయి పోతే పోయిలే మనకి వచ్చి నాస్తిగా ఉంటుంది. ఇప్పుడు చూశారు పూర్వం అదే మళ్ళీ చెప్పాడు. పూర్వం అది కాదయ్యా, పూర్వం ఆ స్వీట్లలో ఏముంది, నిన్న వచ్చిన స్వీట్లు చూసినా అందులో కాజు కిస్మిస్ చేసి సీక్రెట్ పెట్టినాం. సీక్రెట్ ఏ రేటు పెట్టినా కొంచెం పోవయ్యా నువ్వు నా పని సిల్లా ఉన్నావంటే చెప్పేవాడికి. ఇంతకుముందు వాడు చెప్తే అబ్బా ఎంత బాగా చెప్పావు, నువ్వు చెప్పకపోతే నాకు కొంచెం దొరకదంటాడు. ఇప్పుడు చూసేవాడు ఏమైపోయాడు, నువ్వు శనీశ్వరులా చదువుకున్నావు అంటాడు. ఈడు ఆనాడు విద్రుడు అయినాడు, ఈనాడు శనీశ్వరుడు అయినాడు. అర్థమైందా? కొంతమంది మామూలుగా మనం కూర్చున్నాం అనుకోండి, ఇద్దరు పూర్వం మనం మాట్లాడుకుంటాం అనుకోండి 4-5 గంటలప్పుడు ఎంత సరదా ఉంది. 27 సంవత్సరాల కిందట 10 ఏళ్ళ కిందట అందరూ వచ్చి ముచ్చట్లు వేసుకుంటుంటే ఇప్పుడు అక్కడ కూర్చొని వచ్చేస్తుంది మనకి. ఈ గట్టి గంటకి ఎలాగొద్దుతుందో దేవుడా, ఈ అమ్మతో నాకు ఎలాగొద్దుతావో రోజు 4 గంటలు ఇది చెల్లాగా ఉంది నాకు, ఈవిడ గట్టి కంటే మనలేక అది కూడా మొక్కుంటుంటాడు ఇంట్లో. అర్థమైందా? ఎందుకంటే ఉన్న విషయం చెప్తున్నా కాదు మరి రావాలి కదా మన పరివర్తన అనేది మనకు ముందు అర్థమైతే కానీ ఏ పట్టదు. అర్థమైందా? అప్పుడు చూసారా ఇది అనమాట. ఏంటంటే మనము ఇంద్రియార్థేషు శబ్దాదీన్ విషయాన్నే సమీపాషు అయిందా? ఇది మహాయజ్ఞం అన్నమాట. మరి ఈ యజ్ఞం కానీ మనకు సిద్ధించిందా? ఏ యజ్ఞం చేసి దేవతల దగ్గర మనం వెళ్తున్నామో వాళ్ళు మన దగ్గరికి వచ్చి పడతారు. డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తే దేవలోకాన్ని మనం పోతున్నామో ఆ దేవతలు కూడా రోజు ఒకసారి మన దగ్గరికి వచ్చి పోతారు. ఎప్పుడు వస్తారు స్వామి అంటే అది ఆ టైంలో చెప్తారు. ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు, ఇప్పుడు చెప్పిన అర్థమవుతుంది. వస్తారా వస్తారా ఉదయం వస్తారా అంటే అది అప్పుడు ఎప్పుడు. కాబట్టి ఇది అనమాట. అర్థమైందా? అందుకని వాటికంటే యజ్ఞమా గొప్పది. అప్పుడు అందరూ ఎత్తుకొని మన దగ్గరికి వస్తూ ఉంటుంటారు. వాళ్ళకి కూడా భయం అనమాట. ఎందుకంటే వీడు ఇక్కడి నుంచే ఆ దేవేంద్రుడు రేపు అక్కడిని దిగులాకాన్ని దిగిపోవాలి. అందుకని ఒకసారి నమస్కారం చేసిపోతుంటాడు ఇక్కడికి వచ్చి. అర్థమైందా? అంత పవర్ఫుల్ అనమాట దీనికి శక్తి. అందుకే ఈ ప్రకారముగా మనము సన్యాస్య శ్రవణం సన్యాసం ఈ శ్రవణం చేసినప్పుడు ఇది ఈ దత్తమస్యాన్ని వాటికి పట్టకొంత ద్వైతాన్ని భేదింపజేసి ఏకత్వానికి విరోధం అవుతుంది. కాబట్టి విదితానాం కర్మణా విధిన పరిత్యాగ. ఏ ఆశ్రమంలో ప్రాయత్నం కావాలి. గృహస్థాశ్రమంలో ఉన్నాం, దత్తమస్య మహావాక్యం పోవాలనుకున్నాం మనం శ్రవణం. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? పూర్వం నిహిత కర్మలన్నీ కూడా ఇది భిన్నత్వానికి ఈయనకు తెలుసు. అయితే ఇంటి వాళ్ళు పిల్లలు అందరూ ఉంటారు కదా, ఇక వాళ్ళ కోసం వీళ్ళు ఏమిటంటే కొంచెం చేస్తున్నట్టు ఉండాలి. కొంచెం మనకు అక్కర్లే. ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఏమంటారు? ఏమంటారు? మా ఇంటికి ఆచారం లేదంటారు. 10 ఏళ్ళు పోయినా మా ఇంటికి మాత్రం ఈ ఆచారం లేదు. ఈ ఆచారం లేదు. ఇది వస్తుంది కొనాలి. అందుకని ఏది దాచరతి శ్రేష్ఠ అని చెప్పారు కదా. నాకు లేకపోయినా తదనువర్తతే లోకం, లోకస్తదను వర్తతే. లోకం అసలు లోకం అంటే జీవులు. ఆ జీవులు అనువర్తించాలి కాబట్టి వాడు చేస్తూ ఉంటారు. అయితే ఆయనకి తెలుసు పూర్వ తతంగం అంతా చేస్తే ఒక సహస్రనామార్చన కానీ పెద్ద పెద్ద విశేషాలు కానీ అన్నేసి పూలదండలు తెచ్చి అన్నేసి అలంకారాలు చేసి అన్నేసి ప్రసాదాలు పెడితేనే అప్పుడు చెప్తుంది. ఇప్పుడు ఆ పాత్ర దేవుడి దగ్గర కడగాలంటేనే బతకం జ్ఞానం కలిగి తెలుసు. ఈ పాత్రకి ఎంత టైం అవుతుంది కదా, ఇంక ఇదెందుకు ఈ గొడవ అయినా సరే పోనీనే వారు పూర్వజైనా పడుతుందామని అదే పని పెడుతుంటాడు. అర్థమైందా? ఈ ప్రకారంగా పరివర్తన వస్తుంటది అన్నమాట. అందులో ఉన్న దోషాలేమీ లేవు. పైకి వెళ్ళిన కొద్ది దోషాలేమీ లేవు. మనం బంట్రోతిగా ఉండేటప్పుడు ఇల్లు ఊడాలి, వచ్చినప్పుడు కాపీలు అందించాలి, అందించి ఊరుకుంటాం. ఇప్పుడు వీడు క్లాక్ అయిపోయినాడు.
అందులోనే కలెక్టర్ పి అయిపోయినాడు. ఇల్లు పూర్వం చేశాడు కాబట్టి ఇప్పుడు చేయకపోతే నీకు దోషం వస్తుందా అని పక్కడంటే వస్తుందా? ఇప్పుడు కలెక్టర్కు బంట్రోతుగా ఉండేటప్పుడు తెల్లారి పొలాలన్నీ తుడిచేవాడు చక్కగా. అద్భుతం. అందుకే విషయాలు ఈ జ్ఞానానికి లెక్కి పెడుతున్నాం. అందుకే విషయాలా అన్ని కడుగుతున్నాడు, నేటి మీద అన్ని చేసేవాడు అనమాట. అందరూ మంచిగా ఉండేవాడు. వీడు ఏం చేశాడు, ఊరుకోక ఇంటికి వెళ్ళి ఏవో రాసుకున్నాడు. ప్రైవేట్కి దశభాగం ఉంది, సంవత్సరానికి పరీక్ష పాస్ అయిపోయినాడు. 5 సంవత్సరాల్లో వీళ్ళందరూ టెక్కలుగానే ఉన్నారు. వీడు కాలంతో పి అయిపోయాడు. ఇప్పుడు వాడంటే ఏరా నువ్వు ఇంతకు ముందు అలా చేసేవాడు, ఇప్పుడు నీ కళ్ళు ఎత్తుమీదకి ఎక్కువనే అంటే అంటాడు. వీడు అందరికి ఉందా? వీడు ఎన్నో వాడు చేయకపోతే దోషం ఉందా? ఉందా? పోస్ట్ మారిపోయా. ఇప్పుడు పోస్ట్ మారి వాడికి చేయము అలవాటు ఉంది కాబట్టి ఒక్కసారి ఎలాగో ముందు పక్కన చేస్తుంటాడు. అర్థమైంది కదా? అది ఆ విధంగా ఈ ఒక్క మనము ఆ స్థితికి వెళ్ళేటప్పుడు ఇవి కొన్ని మానిన దోషమేమి. అందుకని చెప్తూ ఉన్నారు వాళ్ళు మనకి ఇప్పుడే శుభ శుభ. అందుకని ఈ ప్రకారముగా శుభాశుభం అనుసంగత అనుసంగత ఆమిషింకో విశేషవస్తి వదమాకర మూఢయోహో. అందుకు శుభ అశుభఫలములు అన్నటువంటివి ఏమి శుభఫలం. కాబట్టి ఈ శుభాలు అన్నటువంటి చేస్తూ ఉన్నప్పుడు అజ్ఞానికి మంచిది అనమాట. ఇంకా అర్థమైందా? ఆ శుభం చేయకపోతే అజ్ఞాని ఇంకా కూడా అది పతనంకి పోతుంటారు. ఇక జ్ఞాని దృష్టిలో నా కర్మ లిప్యతే నరహ. ఆయనకి ఆ కర్మ చేసినా కురువన్నపి నా కురువున్నపి, అది చేసినప్పటికీ చెగినప్పటికీ దోషమేమీ లేదు అన్నమాట. అందుచేత ఆ స్థితి మనకి తెలుస్తుంది. అర్థమైందా? ఆయనకి చేయొచ్చినా చేయకూడదా అన్నటువంటిది మన స్థితిని ఒకసారి మనం సంప్రదించుకుంటే ఆ సంప్రదాయమైన విషయాల్లో తన అనుభవం ఎలా ఉన్నదో, తన పూర్వ స్టేజీ నుంచి ఇప్పుడు ఏ స్టేజీకి మనం వచ్చినామో ఆ స్థితి ఒకసారి మనం తెలుసుకొని ఇది అక్కడి నుంచి ఏం చేయాలి ముందుకి పోతుంది. అందుకని మనకి భగవద్గీతలో ఉన్నటువంటి తత్వం అనేది బాగా అందరూ పట్టించుకుంటే ఎన్నో సందేహాలు అయిపోతూ ఉంటుంటాయి. ఎన్నో సందేహాలు తీరిపోయి నైవ కించిత్ కరోతి సహా నా ఏవ కించిత్ కరోతి సహా కరోతి సహా సహ కరోతి నా ఏవ కించిత్. అతడు అన్ని చేస్తున్నప్పటికీ ఏమి చేయని వాడే, అన్ని చేస్తున్నప్పటికీ చేయని వాడే. మరి ఈ కర్మలన్నీ చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు కర్మలో అంతపడతాడు. అక్కడేంటి అర్థం ఉంది? కర్మలకి ఎందుకు అంటపడలేదు? కర్మలు చేస్తున్నప్పటికీ తత్వాలు చేసుకున్నాడు. తత్వాన్ని నిష్ట ఉంది. అది అంటే ఇక్కడ ఏమిటి మరి? తత్వనిష్ట ఉన్నప్పుడు కర్మ ఫలాలు అన్నటువంటివి మనకి జన్మకి హేతువు. తత్వనిష్ట మనకి దూరం అయిపోయాయి. మన తత్వనిష్ట దూరం అయిపోయాయి. ఇప్పుడు కర్మ ఫలాలు తనకి అవి జన్మనిచ్చడానికి యోగ్యం కాకుండా ఎండిపోయినటువంటి బీజాలు మొక్క మొలవడానికి ఏ విధంగా అయితే ఉపయోగం లేకుండా పోతున్నాయో అవడం లేదో ఎండిపోయిన బీజాలు మొక్క మొలుస్తాయా? మొలలు. అలాగే తత్వజ్ఞాన నిష్ట ఎప్పుడైతే అయిపోయాడో ఈయన చేసినటువంటి కర్మ ఫలాలు ఇతన్ని ఎప్పుడు బంధింపు. ఒకవేళ ఆ కర్మ చేయకపోయిన ఈ బంధన లేదు. మరి మనం కర్మ చేయకపోతే బంధం. ప్రతివాయో విద్యతే అన్నారు కదా. ప్రతివాయో విద్యతే అన్నారు. కర్మ మనం చేయలేని కర్మ మనం చేయకపోతే ప్రతివాయ దోషం మనకి వచ్చేస్తున్నారు. సరే చేసినామా పరం కావాలి మనకి. ఎందుకంటే ఎంతవరకైతే మన తత్వనిష్టం కాలేదు అంతవరకు ఫలం మాత్రం విడిచిపెట్టకూడదు. ఫలం అర్థమైంది. పుణ్యం ఉంటే కదా ఇప్పుడు మన ఇచ్చే పిల్లలకి సమయం వస్తుంది. మన ఫలమే పుణ్య ఫలం లేదనుకోండి, ఇక్కడ వినాలని సమయం వస్తుంది మనకి.
పుణ్యాధిక్యత ఉన్నవారికే సమయం కూడా కలిసి వస్తుంది, తినడానికి కూడా మనసు వస్తుంది. అర్థమైంది కదా? విన్నది ఆచరణ పెట్టుకోవాలని సంకల్పం. లేకపోతే అది చెప్పడం వారికి అలవాటు, అలా చెప్పబోతూ ఉంటారు. మనకెన్నో అలవాటు, ఇంతలో పెట్టుకోవాలి కానీ చెప్పిందల్లా చేయడం అవుతుందా? సుఖమ్మ అవుతుందా? పక్కవాళ్ళకి అనుకుంటారు. అదే నాకు ఉంటుంది. మన కథ చెప్పుకోవడం కూర్చొని అందరికీ ఆయన స్టేజీ మీద అని చెప్పేస్తుంటాడు. దాని సందర్భంగా చెప్తున్నాడు అన్నమాట. కథలు ఎందుక స్టేజీ మీద అందరికీ చెప్పినాడు. భార్యకి ఇంటి దగ్గర చెప్పేశాడు. ఈ రాత్రి ఏం కూర ఉండాలని అడిగింది ఆవిడ. ఎవరు? భార్య. ఆయన ఉపన్యాసం ప్రవచన అన్నమాట. అన్ని టీవీలోనూ ఆయన పేరే. అయితే ఈ రాత్రి ఎనకోడి మాంసం ఉండు, 3 కోళ్ళు ఉన్నాయి కదా, తెల్లది నల్లది అని అది ఉండమని చెప్పాడు. స్టేజీ మీదకి వచ్చేసాడు. వచ్చిననే ప్రారంభించాడు. అహింస పరమో ధర్మ అన్నాడు. భార్య ఏం చేసింది? రోజు వంట చేసి వచ్చింది. ఆ రోజు ఏమి వంట చేయకుండా వచ్చింది. తొందరగా ఉపన్యాసం సబ్జెక్ట్ పోతుంది. వచ్చింది. వచ్చిన తర్వాత అహింస పరమో ధర్మ అన్నాడు. ఈ జన్మలో ఏ జీవి ఏ జీవించింటే ఆ జీవి ఈ జీవించంటే చెప్పారు ఉపన్యాసం. అంటే ఉదాహరణకి ఏమిటి? ఈ జన్మలో మానవుడు కోడిని తింటే మళ్ళీ జన్మలో కోడి తినే ఆహారంగా మానవుడు పుడతాడు. మళ్ళీ కోడి తిండకి ఈ జన్మ మన కోడి తింటాం అనుకోండి, కోడిగానే పుడుతుంది. కోడి మనం తినాలి కదా, మంచిగా పుడితే మనం దానికోసం తినలేదు. అందుకు కోడి తినే పురుగుగా మనం పుడతాం అని చెప్పేశాడు. ఎవరు? ఆయన చెప్పేశారా? చెప్పేసింది. ఇంటికి వెళ్ళిపోయి ఉపన్యాసాలన్నీ అయినాయి. చాలా ఉపన్యాసం అనుకోండి, మాకు కావాల్సిన 2 ముక్కలు చెప్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది కొంచెం మాట్లాడలేదు కదా, ఇంటికి వెళ్ళిపోయింది. మొట్టమొదటి ఏమనుకుంది, అలాగానే 10 నిమిషాలు ఉండేస్తాను అంతే. ఈ రోజుల్లో ఎంతసేపు అందులో అర్థం అయిపోద్ది, 3 నిమిషాలు అయిపోద్ది అనుకుంది. సరే, ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పట్టింది అనమాట వేదాంతం వరకు. వెంటనే ఆ 3 కోళ్ళు తీసేసి కోసేసి అవతల పారేసింది ఊరి మీద. పేరిన తర్వాత వంకాయ కూర బ్రహ్మాండంగా మువ్వ వంకాయ అంటారు కదా, మసాలా పెట్టి. మరి మసాలా అలవాటు కాబట్టి ఇది పోయి పెడదామని చెప్పి పెట్టింది అనమాట. ఆయన వచ్చిన తర్వాత గోడకు వచ్చి కాలు కొడుక్కొని అంటున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి గోడలు కూడా ఆ వాసన వచ్చేవాడు, పూర్వ వాసన. ఈ కొత్త వాసన వచ్చింది. కూర్చున్నాడు. అప్పటికే డౌట్ వచ్చింది, వాసన లేకపోవడమే. కూర్చుంది. ఏంటి ఇలా చేసి చెప్పిందో ఒకటి చేయిందో మనిషివా అని అన్నాడు. ఎవరు? చెప్పింది చేస్తే మనుషులు కారా అని అడిగినాడు. చెప్పంది చేస్తే మనుషులు, చెప్పింది చేస్తే పశువులా? అప్పుడే నీకు ఎంత వేదాంతం వచ్చేసింది. ఒక్కరోజు ఉపన్యాసానికేనే అన్న చెప్పారు కదా. మీరు ఏం చెప్పారు? ఈ జన్మలో మనం కోడిని తింటే వచ్చే జన్మలు పురుగులైపోతామని. మానవుడిగా పుట్టి పురుగుగా మనం పుట్టచ్చా? అందుకని కోడి ఇప్పి పారేసాను. అయ్యో పాప ముంచేసాడు. ఏం మునిగిపోయిందంటే ఏమైంది? మళ్ళీ ఉపన్యాసం చెప్తాను. ఈ శాస్త్రాల్లో ఉంటుంటాయి అలా చెప్పేది అంతే. అంతేగాని అవన్నీ మనం పట్టించుకోకూడదు. అవి మనం పట్టించుకోకూడదు. పుస్తకాలు రాస్తే మనం చెప్పడం అంతవరకు వచ్చేయాలి. ఇవన్నీ మనకెందుకు? అది కుదరదండి. చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయితే నీకు నాకు సంబంధం లేదన్నాడు. అయితే నువ్వు వచ్చినా లేకపోతే నా మాంసం మాడి నీ సంబంధం వదుకు నేల ఉంటాను, నువ్వే ఉండు మాంసం మాడమని చెప్పి. అర్థమైందా? అందుచేత ఈ ప్రకారంగా పరివర్తన మనకి ఏమి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఇది. ఇలాగ కొంత చెప్పింది మనం ఒకటి, చేసింది ఒకటి ఉంటే కాదు. ఆ తత్వాన్ని మనం పొందలేము. అందుకని మనం ఆచరణ అనేది చాలా ఈ ప్రకారంగా చెప్పుకొచ్చారన్నమాట. మరి ఈ ప్రకారంగానే మనము అటువంటి విచారణ లేకుండా చేసినటువంటి పెద్దవాళ్ళమైన పలికిని కింద నుండి బాధలు చేసిన పలికిని కిమ్ అంటారు. అందుచేత అందరం కూడా ఈ విషయాలను మనం ఏం చేయాలి? చక్కగా తెలుసుకోవాలి. ఈ విధంగా మనం తెలుసుకొని అందరూ సత్కర్మనిష్ఠులమై, భగవద్ భక్తులమై, ఆత్మవిజ్ఞాన సంపన్నులమై అందరము బ్రహ్మానందంతో విరాజనున్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మనికి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.